గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇంచుమించు 12:10 అవుతుంది నా దగ్గర. సరే, ఇక మీరు అనుమతిస్తే 1 గంటలో ముగించుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఆమె కొంచెం ఈ కుదించడం అనేది పెంచడం అనేది సులభమే, కుదించడం అనేది కష్టం కదా. విస్తారంగా ఉన్నప్పుడు వడ్డించడం పెద్ద సమస్య కాదు, తక్కువ ఉన్నప్పుడే ఏమా చెప్పండి కొసిరి ఏం చేయాల్సి వస్తుంది, చూసి కొసిరి వడ్డించాల్సి వస్తుంది. అవునంటారా కాదంట? ఆ ఉన్న వాటిని ఏం చేయాల్సి వస్తుంది, సరిపెట్టాల్సి వస్తుంది. అవునంటారా కాదా? కాబట్టి అలాగే కొన్ని మాటలు మన జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని బిడ్డలుగా నేను కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులు కలిగి చెప్పండి. మా మాట మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. దేవుని బిడ్డలుగా మనం ఏం కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఏం కలిగి ఉండాలని? 147 కీర్తనకు మాట రాయడం తీసవసరం లేదు. నేను థీమ్ అన్నది నేను చెప్తాను. నేను సబ్జెక్ట్లోకి వెళ్ళినప్పుడు మీకు అంశంలోకి వెళ్ళినప్పుడు ఆ విషయం చెప్తాను. ఓరల్లో జ్ఞాపకం చేసుకుంటూ మనము వాక్య భాగంలోకి వెళ్దాం. 147 కీర్తనకు మాట రాయబడింది ఏంటంటే, గుర్రముల బలము యందు ఆయన ఆనందించే దేవుడు కాదు. మరి ఎవరు యందు ఆనందిస్తాడట? యెహోవా యందు భయభక్తులు గల వారి యందు ఆయన ఆనందించే దేవుడు అని రాయబడింది. ఆమేన్. కాబట్టి దేవుడు సంతోషించి ఎవరి ద్వారా సంతోషిస్తాడు అని మనం గమనిస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు అని 128 కీర్తనలు అన్నట్టుగా ఆయన త్రోవల యందు నడుస్తూ ఆయనను ప్రభువులారా ఆయనను భయపడు వారి యందు, లేక ఆయన మార్గమును అనుసరించు వారిని బట్టి, లేక ఆయనను సంతించు వారిని బట్టి, లేక ఆయనను సేవించు వారిని బట్టి దేవుడు ఏం చేస్తారు చెప్పనండి? ఆనందిస్తారు. ఆమేన్. దేవుడు ప్రభువులారా, దేవుని స్తోత్రం. ఆయన సంతోషం అంటే ఎవరిని బట్టి సంతోషిస్తాడంటే ఆయన బిడ్డలను బట్టి ఆయన సంతోషిస్తాడు. ఎవరిని బట్టి చెప్పనండి? ఆయన బిడ్డలను బట్టి సంతోషిస్తాడు. ఎవరు ఆయన బిడ్డలు? చెప్పండి. ఆయన బిడ్డలు మనమే. ఆమేన్. ఇక మనకంటే గొప్పవారు ఎవరు లేరు అక్కడ. హల్లెలూయా. దేవునికి ఎవరైనా ఉన్నారు అంటే అది వారు కేవలం మనం మాత్రమే. చెప్పండి, ఎవరు చెప్పండి? మనం మాత్రమే. ఆ ఉన్నటువంటి తన ఏకైక కుమారుని కూడా ఆయన మనల్ని ఏం చేశాడు? మన కొరకు ఆయన ఇచ్చివేశాడు. కాబట్టి దేవుడు ఏది కలిగి ఉన్నాడు, ఆయనకి ఎవరున్నారు అని అంటే ప్రభువులారా, దేవుని బిడ్డలైనటువంటి మనమే ఆయన స్వాస్థ్యం. చెప్పనండి, మనమే ఆయన స్వాస్థ్యం, మనమే ఆయన ఆస్తి. చెప్పనండి, మనమే ఆయన ఆస్తి. ఆయన సంఘమే ఆయన ఇల్లు. చెప్పండి, సంఘమే ఆయన దేవాలయం. చెప్పండి, సంఘమే ఆయన దేవాలయం. కాబట్టి ఈ సంఘమే ప్రభువులారా, ఆయన సంఘానికి ఆయన శిరస్సు. ఈ సంఘం ఎవరు మరి? ఆయన యొక్క చెప్పండి క్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరం. ఆమేన్. సంఘానికి 4 పోలికలు మనం గమనిస్తున్నాం. ఒకటి ఏంటంటే శరీరంతో పోల్చాడు. దేంతో పోల్చాడు చెప్పండి? రెండవది మందతో పోల్చాడు. దేంతో పోల్చడమ్మా? మంద. మూడవది ప్రభువులారా దేవుని స్తోత్రములు తోటతో పోల్చాడు. చెప్పండి, తోటతో పోల్చాడు. దేంతో పోల్చాడు? తోటతో పోల్చాడు. నాలుగవది తన ప్రభువులారా కన్యకతో పోల్చాడు. దేంతో పోల్చాడు? కన్యకతో పోల్చాడు. హల్లెలూయా. అంటే క్రీస్తు ప్రభువు వారు ఆయన రారాజుగా మనకు కనబడుతున్నాడు. సంఘము ఆయన కొరకు సిద్ధపడుచున్న వధువు సంఘంగా కనబడుతూ ఉన్నది. ఆమేన్. సరే, దేవుని బిడ్డలుగా ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, 34 కీర్తన ఒక మాట మనం గమనిస్తాను. 34 కీర్తనలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకు సాగుతాను. దయచేసి త్వరగా నేను ఎంచుకున్నటువంటి అంశము త్వరగా నేను మీ మధ్యకు తీసుకురావడానికి వరకు నేను ప్రయత్నం చేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తన భాగం 34వ అధ్యాయం 11వ వచనం చదవండి. 11వ వచనం. పిల్లలారా
మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను అంటున్నాడు. ఎవరి యందలి భయభక్తులు అంటమ్మా? ఎలారా వచ్చి నా మాట ఆలకించండి, దేవుని యందలి భయభక్తులు నేను మీకు నేర్పెదను అని అంటున్నాడు. ఎవరి యందలి భయభక్తులు? దేవుని యందలి, యెహోవా యందలి భయభక్తులు నేను మీకు నేర్పెదను అంటున్నాడు. దేవుని బిడ్డలుగా ప్రభువునులారా దేవుని యొద్ద మనం నేర్చుకుంటూ ఉండాలి. ఆమేన్. దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం చెప్పనండి? నేర్చుకోవడానికి. ఒకటేమో దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాలు, ఈ వారమంతా దేవుడు మన పట్ల చూపిన కృపను బట్టి, కార్యాలను బట్టి, మన సజీవ లెక్కలు లెక్కించిన విధానాన్ని బట్టి వాటన్నిటిని పురస్కరించుకొని దేవునికి కృతజ్ఞతలు, ఆరాధన భావంతో కృతజ్ఞతలు చెల్లించడానికి ప్రభు దగ్గరికి వస్తున్నాం. రెండవది, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పాదముల యుద్ధ నేర్చుకోవడానికి వస్తూ ఉన్నాం. ఎవరి యుద్ధ? చెప్పండి. ఎవరి యుద్ధ? పోయినసారి జ్ఞాపకం చేసుకున్నాం కదా, మత్తయి సువార్త 11:28 అంటాడు కదా. అక్కడ ఒక మాట రాయబడింది. 29 మాట మనం గమనిస్తున్నాం. 28 ప్రయాసపడి భారం వహించిన వారు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. అంతవరకు బాగుంది, అందరికి నోటెడ్ అయినటువంటి మాట. కానీ కింది మాట నోటెడ్ కాదు. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడను, నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకున్నాడు, అప్పుడు మీకు అక్కడ ఏమన్నా కలిగింది రాయబడింది, చదవడం. అప్పుడు మీ ప్రాణములకు ఏం కలుగుతుందంట? ఆమె రావడాన్ని బట్టి కాదు, రండి అని ప్రభు పిలిచాడు. అది జనరల్ కాల్ అంటారు దాన్ని, సాధారణమైనటువంటి పిలుపు. ఆ పిలుపు అందరి కొరకైనటువంటి పిలుపు, రక్షణ కొరకైనటువంటి పిలుపు. ఆమె అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రభువునులారా, వాస్తవానికి ఆ నెమ్మది, విశ్రాంతి, సమాధానం మనది ఎప్పుడు కలుగుతుంది? ఆయన యొక్క నేర్చుకుంటూ ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత ప్రభువునులారా ఆయన కాడి ఎత్తుకొని, అనగా ఆయన మాటలు మనం వింటూ మాటల ప్రకారంగా మన జీవితాలు చక్కదిద్దుకుంటూ ఆయన మార్గాలను అనుసరించినప్పుడు మనకేం కలుగుతుంది చెప్పనండి? నెమ్మది కలుగుతుంది, విశ్రాంతి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. హల్లెలూయా. అలా చెప్పడం హల్లెలూయా. సరే, ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రభువునులారా, ఇప్పుడు మనం అందరికి కూడా, మీరందరూ కూడా ప్రభు సన్నిధికి వచ్చారు. సంతోషం. దేవుని యందు భయభక్తులు కలిగిట జీవానికి మూలమని, దేవుని యందు భయభక్తులు కలిగిట జీవపు ఊట అని ప్రభువునులారా సామెతల గ్రంథం, కీర్తన గ్రంథంలో ప్రభువునులారా దేవుని యందు భయభక్తులు కలిగిన జ్ఞానం అని, ఇలా బోల్డ్ విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం. నేను భయభక్తుల గురించి ఈరోజు నేను చెప్పడం లేదు. భయభక్తులు అంటే అర్థం ఏంటమ్మా చెప్పండి? సరే, మీరు దాన్ని విశ్లేషించడానికి చెప్పండి. దేవుని అందరి భయభక్తులు అంటే అర్థం ఏంటి నాకు చెప్పండి అమ్మా. అమ్మా మీరు మాట్లాడండి. మీరు ఏం పోగొట్టుకున్నట్టుగా, నోరు తెరిస్తే ముత్యాలు రాలుతున్నట్టుగా మీరు ఏం భావించండి. దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం అంటే అర్థం ఏంటి? ఏదో ఒకటి చెప్పండి. వెరీ గుడ్. ఇంకా చాలా మంది ఆదివారం ప్రభు సన్నిధికి వస్తే చాలు, ఇది భయభక్తులు అన్నట్టుగా భావిస్తూ ఉంటారు. సరే, సంతోషం. మీ విశ్లేషణ, మీ ఆలోచన విధానాలు ఎలాగున్నా సంతోషమే. అయితే నేను మీకు జ్ఞాపకం చేస్తాను, భక్తిని కూర్చున్న నిర్వచనం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, ఇక్కడ మీరు గమనించాలి. కీర్తన భాగం 16వ అధ్యాయం 3వ వచనం రాయబడి ఉందంటే, నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అమ్మ నా వైపు చూడండి, మీరు ఏం చేసినాకర్లేదు. అక్కడ కీర్తనకారుడు అంటాడు 16వ అధ్యాయం 3వ వచనంలో, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, కేవలం వారే నాకు ఇష్టలు అంటారు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో వారు దేవుని దృష్టిలో ఎలాంటి వారట? శ్రేష్ఠులు. భూమి మీద దే ఆర్ ప్రెషియస్ పీపుల్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. అంత మాత్రమే కాదు ప్రభువునులారా, వారే కేవలము నాకు ఇష్టలు అంటున్నారు. అంటే దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే మనం ముందు ఏం చేయాలా? భక్తులుగా మారాలి. ఏం చేయాలి చెప్పండమ్మా? అందరు చెప్పండి. దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మనం ఏం చేయాలా? ముందు భక్తులుగా మనం మారాలి. ఆమె ఆ భక్తి పరులుగా మనము మార్చబడ్డప్పుడే దేవుని దృష్టిలో మనం ప్రభువునులారా ఆయనకి ఇష్టలుగా మనం పరిగణింపబడతాం. అసలు భక్తే లేదు, భయమే లేకపోతే దేవునికి అసలు ఇష్టలుగా ఉండవు. ఆమె కాబట్టి ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే ప్రభువునులారా మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం వలన పరోక్షంగా ఎవరికి ఇష్టలుగా మనం మారుతున్నాము? ఇక్కడ
లోకమందు శ్రేష్ఠులుగా పరిగణింపబడుతూ ఉన్నాం. చెప్పండి, భక్తి జీవితం లోకమందు మనకి ఎలా 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 పరిగణింపబడుతుంది చెప్పండి? శ్రేష్ఠులుగా పరిగణింపబడుతుంది, గనులుగా పరిగణింపబడుతుంది. ఆమె భక్తి జీవితం అనేది ప్రభువుని ద్వారా తెలియని వారికి, ప్రభువుని ద్వారా ఆశకాలు కావచ్చు, తెలియని వారికి ప్రభువుని ద్వారా వారు మిడిమిడి జ్ఞానంతో రకరకాలుగా వారు భావించవచ్చు, రకరకాలైనటువంటి పలుకులు మాటలు వారు పలుకొచ్చు మనని గురించి. కానీ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే ప్రియ దేవుని ద్వారా భక్తి మనకి ఏం తెస్తుంది అంటే ఘనతను తీసుకొని వస్తుంది. ఆమె భక్తి మనకి ఏం తెస్తుందంటే ప్రియ దేవుని బిడ్డలారా దేవుని దృష్టిలో అది శ్రేష్టమైన వారిగా భావించబడుతుంది. ఆమె భక్తి మనకు ప్రభువుని ద్వారా దేవుని స్తోత్రంలోక దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. సామెతల గ్రంథంలో యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ ఏం చేయబడుతుందంట? ఏం కలిగిన స్త్రీ? స్త్రీయే కాదు, పురుషుడైనా స్త్రీ అయినా ఏం చేయబడతారు? కొనియాడబడతారు. ఆమేన్. కాబట్టి భక్తి కలిగినటువంటి జీవితాన్ని కలిగి నువ్వు జీవిస్తే ప్రభువుని ద్వారా నువ్వేం చేయబడతావు చెప్పండి? ఘనపరచబడతావు, నువ్వు కొనియాడబడతావు, కీర్తింపబడతావు. హల్లెలూయా. ఇప్పుడు బైబిల్లో మనము అనేక భక్తుల జీవితాలు మనం ధ్యానించుకుంటున్నాం. ఎందుకు ధ్యానించుకుంటున్నాం? వారు అనుసరించిన మార్గాలు, వారి ప్రార్థన జీవితాలు, వారి భక్తి జీవితాలు, దేవునితో వారు కలిగినటువంటి సాంగత్య సంబంధ జీవితాలు, ఇవన్నీ కూడా మనం ఎందుకు ధ్యానిస్తున్నామంటే వారి జీవితాలన్నీ కూడా మనకు ఆదర్శప్రాయంగా ఉన్నాయి కనుక, మాదిరికరంగా ఉన్నాయి కనుక, వారి భక్తి జీవితాలు ప్రభువుని ద్వారా మనం కూడా ఆ భక్తి జీవితాన్ని మనం అనుసరించినప్పుడు మనం కూడా తగిన రీతిలో దేవునికి సంబంధము కలిగి దేవునికి దగ్గరగా జీవితాలు జీవించడానికి వారి జీవితాలు మనకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో పరిశుద్ధాత్మ దేవుడు భక్తుల జీవితాలు ఇందులో పొందుపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మళ్ళీ చెప్పడమా? హల్లెలూయా. సరే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా దేవుని బిడ్డలుగా దేవుని స్తోత్రం. ఇప్పుడు దేవునికి ఇష్టలుగా మనం భావించబడాలంటే ఏం చేయాలి? మనం అందరము ముందు చెప్పండి, మనం అందరము వెరీ గుడ్. ఇప్పుడు భక్తులుగా మారాలంటే ఏం చేయాలా? యెహోవా యందలి భయభక్తులు అని మనం నేర్చుకుంటున్నాం కదా. నేను మీకు జ్ఞాపకం చేస్తాను, మనకు అర్థమైనటువంటి శైలిలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. భక్తి అంటే అర్థం ఏంటంటే నేను మీకు జ్ఞాపకం చేస్తాను, మీరు సులువుగా అర్థం చేసుకోవాలి. అంటే యోబు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట రాయబడింది. యోబు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో ఏం రాయబడిందంటే, అమ్మా సరే 1వ వచనం, యూదు దేశమునందు యోబు అనే ఒక మనుషుడు ఉండెను. మీరు గమనించారు, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై. మీరు గమనించారు, ఎవరి యందు భయభక్తులు కలిగి? దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఏం కలిగాయి అమ్మ? ఏం విసర్జించడమా? దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు చెడుతనమును ఏం చేయాలా అంటే, భక్తి ఏం చేస్తుందంటే దేవునికి దగ్గరగా చేస్తుంది. దైవ భయం ఏం చేస్తుందంటే చెడుకు దూరంగా. చెప్పండి, ఇప్పుడు దేవుని యందు భయ భక్తి. భక్తి దేవునికి ఏం చేస్తుంది? సమీపంగా జీవించడానికి భక్తి జీవితం మనకు ఉపయోగపడుతుంది. దైవ భయం ఏం చేస్తుంది? పాపము చేయకుండా, చెడు చేయకుండా ఆ భయం మనల్ని ఆపుతుంది. చెడుకు దూరంగా ఉండి దేవునికి దగ్గరగా జీవించడమే భయభక్తులు కలిగిన జీవితం. అర్థమవుతుంది కదండి? అందులో ప్రభువుని ద్వారా ఇంకా వేరే మార్గం ఏమీ లేదు. మీరు సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో మీరు గమనిస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటే అని రాయబడింది. ముందు సామెతల గ్రంథం 8వ అధ్యాయం తీయండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డారా, ఏం కలిగి చెప్పండమ్మా? ఏం కలిగి అమ్మ? 13వ వచనం చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. మీరు గమనించాలి, ఏం ఆశ్రయించుకుంటా? మళ్ళీ చెప్పడం, ఏం ఆశ్రయించుకుంటా అంటే భక్తి కలిగిన వాడు, దేవుని భయం కలిగిన వాడు, భక్తి కలిగిన వాడు ఏం చేయాలా? చెప్పండి చెప్పండి. అసలు చెడుతో సాంగత్యం చెయ్యడు, చెడుతనంతో వారికి పని లేదు. ఏం కలిగిన వాడు? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కనుక చెడుతనంతో అసహించుకుంటాడు. చెడుతో వారికి సాంగత్యాలతో సంబంధము ఉండకూడదు.
అందుకే మనం గమనిస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా, 16వ అధ్యాయం కూడా చూడండి. 16వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తే ప్రభువుని బిడ్డలారా, అక్కడ మనం గమనిస్తున్నాం 8వ వచనం చూడండి. 16:8 చదవండి. యెహోవాయందు యెహోవాయందు 6వ వచనం, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనం నుండి ఏమవుతారు? తొలగిపోతారు. ఏం కలిగి ఉండటం వలన? అందరూ చెప్పండి. ఏం కలిగి ఉండటం వలన? అందరూ మాట్లాడండి తల్లి. ఏం కలిగి ఉండటం వలన? అంటే భయభక్తులు కలిగినటువంటి జీవితం ఏం చేస్తుంది? చెడుతనంకు దూరంగా ఉంచుతుంది. చెడుకు దూరంగా ఉండి దేవునికి దగ్గరగా జీవించడమే భయము భక్తి కలిగిన జీవితం. ఆమె చెప్పండి. చాలా విషయాలు సామెతల గ్రంథంలో రాయబడింది. దేవుని అందరూ భయభక్తులు వారిగా జీవితాలు, అంటే భయభక్తులు అనేటువంటి దానికి నిర్వచనాలు, దానికి అర్థాలు మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభు బిడ్డలుగా మనం ఏం చేయాలి అని అంటే, దేవుని యందు భయభక్తులు కలిగే వారముగా అని మనం చెప్పుకున్నటువంటి మనము చెడుతనానికి ఏం కావాలి చెప్పండి? దూరంగా ఉండాలి. చెడుతనానికి ఏం కావాలి? దూరంగా ఉండాలి. వేషధారి జీవితాన్ని మనం ఉండకూడదు. ఆమె అస్థిరమైన జీవితం మనకు ఉండకూడదు. ఆదివారం ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మా భక్తులుగా కనబడి సోమవారం వెళ్ళిన తర్వాత భక్తిహీనులుగా మనం ప్రవర్తించడానికి వీలు లేదు. గుడిలో ఉన్నా ఒకే రకంగా ఉండాలి. చెప్పండి అమ్మా. బయట ఉన్నా ఒకే రకంగా ఉండాలి. ఇంట్లో ఉన్నా ఏ రకంగా? ఇక్కడ ఏ భక్తి భయం కలిగి మనం ప్రవర్తిస్తున్నామో, ఎలాంటి భక్తులుగా మనం భావిస్తున్నామో అదే జీవితం ప్రభువుని దుఃఖారా, అదే యథార్థతతో కూడినటువంటి జీవితం బయట కూడా మన అనుదిన జీవితాల్లో ఉండగలగాలి. ఆమెన్ చెప్పడమా? ఆమెన్. అందరూ చెప్పడమా? హల్లెలూయా. దేవుని బిడ్డలుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రభువుని దుఃఖారా, యథార్థంగా ప్రవర్తించుట. చెప్పండి అన్న. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఎలా ప్రవర్తిస్తారట? యథార్థంగా ప్రవర్తిస్తారట. హల్లెలూయా. అందరూ చెప్పడమా? హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియుల దేవుని బిడ్డలారా, నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా ఏంటంటే, దేవుని యందు భక్తి గలవారం అని చెప్పుకోవడంగా సరిపోదు. దేవుని బిడ్డలుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలుగా మనం ఎలా ఉండాలో చెప్పడమా? దేవుని 14వ అధ్యాయం 2వ వచనం. 14వ అధ్యాయం 2వ వచనం. యథార్థంగా ప్రవర్తించువాడు యెహోవా యందు ఏం కలిగిన వాడు? అందరు చెప్పండి. ఎలా ప్రవర్తించేవాడు అంటే అర్థం ఏంటి? యథార్థంగా ప్రవర్తించేవాడు అంటే యథార్థముగా ప్రవర్తించేవాడు అంటే అర్థం ఏంటమ్మా? నటన జీవితం లేనివా? ఆమె వేషధారణతో కూడినటువంటి భక్తి కలిగిన వారు కాదు. కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం కదా, మందిరంలో ఎంత భక్తి కనబడుతుందో కదా, ఎవరైనా పాస్టర్లు కనబడ్డా వారి ఎంతో వినయంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ అదే అనుదిన జీవితంలో మనం అలా ఉన్నామా అని ప్రశ్న వేసుకుంటే ప్రభువుని ద్వారా కొన్నిసార్లు మనం పరిస్థితి నుండి తొలగిపోతూ ఉంటాం, కొన్నిసార్లు తప్పిపోతూ ఉంటాం. కాబట్టి ప్రభు బిడ్డలుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా ఏంటంటే, ప్రభువుని ద్వారా దేవుని వాక్యంలో ఇలా రాయబడింది ఏంటంటే, దేవుని బిడ్డలారా వేశ్యలకైనా క్షమాపణ ఉందట కానీ చెప్పండి ఎవరికి లేదు? అంటే ఈ నటనా జీవితం కలిగిన వారికి ఏం లేదంట చెప్పండి. అంటే సందర్భాలను బట్టి వేషాలు మారుస్తూ ఉంటారు చూడండి. అవునా? గుడికి వచ్చేటప్పుడు ఒక విషయం, మళ్ళీ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు. అవునా? కాబట్టి అలా ఉండడానికి వీలు లేదు. మనం ఎక్కడున్నా ప్రభువుని దుఃఖారా మీరు గమనించండి, బంగారం ఎక్కడున్నా ఎలా ఉంటుంది? చెప్పండి. ఎక్కడున్నా దాని వన్నే తగ్గదు, దాని కళ తగ్గదు. మీకు అర్థమవుతుందండి? దాని విలువ తగ్గదు. అలాగే దేవుని బిడ్డలుగా మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఎలా ఉండాలి? చెప్పండి. ఒక స్టాండర్డ్ను మెయింటైన్ చేయాలి. ఆ స్టాండర్డ్ను అలాగే మనం కలిగి ఉండడానికి కొరకు ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. పరిస్థితులను బట్టి ప్రభువుని ద్వారా ఎన్నో పరిస్థితులు మనం ఎదురు కావచ్చు, ఎన్నో సవాళ్ళు మనకు ఎదురు కావచ్చు, ఎన్నో ఊర్లకు మనం వెళ్తూ ఉండొచ్చు, ఎన్నో చోట్ల ఎంతో మందిని మనం కలుసుకుంటూ ఉండొచ్చు. ప్రభువుని ద్వారా ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, సమాజంలో ఉన్నా, ఎక్కడున్నా కూడా మన జీవితంలో ప్రభువుని ద్వారా మనకున్నటువంటి ఆ భక్తి జీవితం ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉండాలి తప్ప ప్రభువుని ద్వారా ఏ రోటి దగ్గర పాట ఆ రోటి దగ్గర చెప్పండి ఆడకూడదు. మీకు అర్థమైపోయింది. హల్లెలూయా. అంటే
అంటే దాని ఉద్దేశం ఏంటంటే, ఇంకో సామెత ఉంది ఏంటంటే, ఊసరి వెళ్ళిలాగా ఏం చేయొద్దట. మీకు అర్థమైపోయింది. ఊసరి వెళ్ళి ఏం చేస్తుంటారు చెప్పండి మా. ఏ ఎండకు కొందరు అదే పరిస్థితి ఉంటుంది భక్తి జీవితం. ఏ ఎండకు ఆ గొడుగు పడతారు అన్నట్టుగా ప్రభువుని చెప్తారా. అలా ఉండడానికి వీలు లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరూ చెప్పడమ్మా హల్లెలూయా. మళ్ళీ గట్టిగా చెప్పండి తల్లి హల్లెలూయా. కాబట్టి ప్రభు బిడ్డలుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాము అనడానికి రుజువు ఏంటి అంటే, చెడుకు దూరంగా జీవించడం, నిన్ను నీవు పవిత్రత జీవితాన్ని జీవించడానికి నిన్ను నీవు పదిలపరచుకోవడం, నిన్ను నీవు కట్టుకోవడం. ఆమె పరిస్థితులు ఏదైనా మీకు ఎదురు కావచ్చు, పరిస్థితులకు మనం లోను కావద్దు, పరిస్థితులకు మన గురి కావద్దు, పరిస్థితులను బట్టి మనం లొంగిపోవద్దు, పరిస్థితులను బట్టి ప్రభుత్వారా మనకు దిగజారుడు జీవితాలు మనం జీవించకూడదు. పరిస్థితులను బట్టి ప్రభుత్వారా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ మాత్రం కూడా మనం వెనకంజ వేయడానికి వీలు లేదు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఏ పరిస్థితులైనా ఎదురయ్యండి, మనం రోషం కలిగినటువంటి జీవితాలు మనం కలిగి ఉండాలి. ఆమె చెప్పండమ్మా. ఏ జీవితాలు కలిగి ఉండాలి చెప్పండి. ఏ జీవితాలు కలిగి ఉండాలి? రోషం కలిగినటువంటి జీవితాలు మనము కలిగి ఉండాలి. ఆమె కాబట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా యందు ఏం కలిగిన వారు చెప్పనండి, భయభక్తులు కలిగి ఉండడం అంటే అర్థం ఏంటంటే, చెడుతనమును అసహించుకోవడం. చెప్పనండి, చెడుతనమును అసహించుకోవడం. దావీదు జీవితంలో మనం చూస్తూ ఉన్నాం కదా. కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో ఏమంటాడు ఆయన? దుష్టుల వెరీ గుడ్. ఇంకా ఇక్కడ మొదటి వచనంలో ఏం గమనిస్తున్నామంటే ప్రియులారా, దావీదు యొక్క మాటలు మనం గమనిస్తున్నాం ఏంటంటే, దుష్ట ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాస్యులు కూర్చున్న చోటన కూర్చుని. ఎందుకు చేయొద్దంటున్నా ఆ విషయాలు? అవి భక్తి పరులకి తగిన విషయాలు అవి కావు. ఆ సాంగత్యాలు కానీ, ఆ వ్యవహారాలు కానీ, ప్రభుత్వారా ఆ సహవాసాలు కానీ మనం చేయదగినవి కావు. ఎందుకంటే మనం భక్తి పరులం కదా. భక్తి పరులు అన్నప్పుడు ప్రభుత్వారా దుష్టత్వంతో ఇంకా మనకు సంబంధం లేదు, చెడుతో మనకు సంబంధం లేదు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే అదే దావీదు ఇంకో చోట ఏమంటాడంటే, 26వ కీర్తన భాగం 26వ అధ్యాయం మనం గమనిస్తున్నాం. 26వ అధ్యాయం ప్రభువుని బిడ్డలారా ఒక మాట మనం గమనిస్తూ ఉన్నాం. 26వ అధ్యాయం 4వ వచనం చదవడమ్మా. వెరీ గుడ్. ఎవరమ్మా పనికి? అందరు చెప్పండి. చెప్పండమ్మా. పనికి మాలిన వారితో అంటే భక్తి పరులు ఎవరితో సాంగత్యం చేయకూడదు? పనికి మాలిన వారు అంటే ఎవరు? సరే, ఆ తర్వాత మీరు విశ్లేషించుకోనండి. నేను మీకు జ్ఞాపకం చేస్తాను. భక్తి పరుల యొక్క అలవాట్లు, వారి లక్షణాలు ఎలా ఉంటాయంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దుష్టుల ఆలోచించే వారు నడవరు, చెడు మార్గంలో వారు జీవించారు. ఇక్కడ చెడే అసహించుకుంటున్నప్పుడు చెడు సాంగత్యాలతో వారికి పని ఉంది, అది వారికి అసహ్యము అని మనం గమనిస్తున్నాం. అందుకే దావీదు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు ఏంటంటే, చెప్పండి మళ్ళీ, దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. ఇక్కడ మనం గమనిస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా, వేషధారులతో పొందు చేయను అని అంటాడు. ఇక్కడ ఎవరితో అంటే చెప్పండమ్మా, దుష్టుల సంఘము నాకు అసహ్యం అంటాడు, భక్తిహీనులతో సాంగత్యము చెయ్యను అని అంటున్నాడు. మీరు గమనించండి, ఎందుకు చేయడంట? ఈయన భక్తి పరుడు కనుక. భక్తి పరులకు ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే, పనికి మారిన వారితో కానీ, అల్లచిల్లరగా తిరిగే వారితో కానీ, ఆటపాటలతో ప్రభుత్వ కాలం గడిపే వారితో కానీ, ప్రియ దేవుని బిడ్డలారా అనవసరంగా కాలయాపన చేసిన వారితో కానీ, ప్రభుత్వ ద్వారా భక్తిహీనమైన మాటలు మాట్లాడే వారితో కానీ, ప్రియ దేవుని బిడ్డలారా దేవునికి అయిష్టమైనటువంటి రీతిలో జీవించే వారితో ఏం చేయకూడదు? సహవాసాలు, సాంగత్యాలు చేయకూడదు. అది దేవుని బిడ్డల యొక్క లక్షణము కాదు, అది భక్తి పరుల యొక్క లక్షణము కాదు. భయభక్తులు కలిగిన జీవితం ఏమిటి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా చెడుకు దూరంగా ఉండి ప్రభువుని ద్వారా దేవునికి సమీపంగా జీవించడమే చెప్పండి దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం. దేవునికి స్తోత్రం చెప్పడం హల్లెలూయా. అలాగే ప్రభువుని ద్వారా దేవుని స్తోత్రం. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి భూమి మీద దేవునికి శ్రేష్ఠులుగా కనబడతారు. ఎవరికి శ్రేష్ఠులు? దేవునికి శ్రేష్ఠులు. సంఘంలో కూడా వారికి ఘనత ఉంటుంది. వారు మంచి ప్రార్థన పర్వాలండి,
మంచి భక్తిపరురాలండి, లేక మంచి ప్రభుత్వారా దేవుని స్తోత్రంలో ఒక సంఘం పట్ల దేవుని పట్ల ఆసక్తి కలిగిన స్త్రీ అండి అని ప్రభుత్వారా అనేకుల చేత కొనియాడబడతారు వారు. ఆమేన్, హల్లెలూయా. ఆ ప్రభుత్వారా ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం దేవుని స్తోత్రం. వారే దేవునికి ఎలా ఉంటారట? చెప్పండి చెప్పండి, ఎలా ఉంటారట? అందరూ చెప్పండి, ఇష్టలుగా జీవిస్తారు. ఒకసారి స్తోత్రం చెప్తారా? ఇప్పుడు మీరు గమనించండి, దేవునికి ఇష్టలుగా ఉండాలని ఇష్టపడుతున్నారా? అమ్మా, ఇష్టపడుతున్నారా? 2 కొరింథీయులు 5వ అధ్యాయం అంటాడు, దేహమందున్నను దేహము విడిచినను మనం ఆయనకి ఇష్టమై ఉండవలనని. అక్కడ దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. 11లో మనం చూస్తున్నాం హెబ్రీ పత్రిక, ఆనోకు కొనిపోబడక ముందు ఎవరికి ఇష్టడై ఉన్నాడట? దేవునికి ఇష్టడై ఉన్నాడని సాక్ష్యం పొందిన అని మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభు బిడ్డలుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఎంతమంది దేవునికి ఇష్టంగా ఉండాలని ఇష్టపడుతున్నాను? రైట్, సంతోషం. దేవునికి ఇష్టంగా ఉండాలని మీరు ఏం చేయాలా? భక్తులుగా మారాలి. ఏం చేయాలి చెప్పండి? భక్తులుగా మారాలంటే ఏం చేయాలా? చెడుతనానికి దూరంగా ఉండాలి. ఒక ప్రత్యేకమైన జీవితాన్ని మీరు కలిగి ఉండాలి. ఆమేన్. వేరుబాటు జీవితాన్ని మీరు కలిగి ఉండాలి. హల్లెలూయా చెప్పడమా, హల్లెలూయా. ఇంకా లోకముతో కానీ ప్రభుత్వారా, శరీర సంబంధులతో కానీ, లోక సంబంధులతో కానీ ప్రభుత్వారా, వారితో ఎటువంటి సంబంధాలు మనకు ఉండడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ చెప్పడమా, హల్లెలూయా. కాబట్టి ప్రభు బిడ్డలుగా ఈ రోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభుత్వారా, ప్రభు బిడ్డలుగా మనకు ఉండాల్సినటువంటి ఇంకొక ప్రథమ లక్షణం గురించి, ప్రధానమైన లక్షణం గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు భక్తిపరులుగా జీవించడం అది సంతోషకరమైనటువంటి విషయమే. దాన్ని బట్టి ఎవరికి మహిమ కలుగుతుంది? దేవునికి మహిమ కలుగుతుంది. ఆమేన్. దేవుడు ఎవరు గణపరుస్తారో చెప్పండి, భక్తిహీనులా భక్తిపరులా? దేవునికి ఎవరి ద్వారా మహిమ కలుగుతుంది? భక్తిపరుల ద్వారానే దేవునికి ఏం కలుగుతుందండి? మహిమ కలుగుతుంది. ఆయన సంతోషిస్తాడు, ఆయన హర్షిస్తాడు, ఆయన ఆనందిస్తాడు, ఆయన ముగ్ధుడవుతాడు, ఆయన పరవశుడవుతాడు. ఆమేన్. ఎవరిని బట్టి? భక్తిపరులను బట్టి. వారు చేసే ప్రభుత్వ స్తుతుల మధ్యలో వారు దేవుడు ఆయన ప్రభు ఆశీర్వదుతాడు. ఆమేన్. వారి స్తుతులను ఆయన నాంగాన్ని ఇస్తాడు, వాటిని ఆయన సువాసనగా సంభారంగా ఆయన భావిస్తాడు. ఆమేన్. ఎవరు? భక్తిహీనుడు అర్పించే బలుడు నాకు హేయము అన్నాడు. అంటే భక్తిహీనుడు జీవిస్తూ, వేషధారణ జీవితాన్ని జీవిస్తూ ప్రభుత్వారా మనం ఎంత ప్రభు సన్నిధికి వచ్చి ఎంత ప్రార్థన చేసినా, లేక ఎంత నోరు తెరిచి ప్రభుని స్తుతించినా అవి దేవునికి ఇష్టమైనవి కాదు. వాటిని బట్టి దేవునికి ఏమాత్రం కూడా చెప్పనండి మహిమ రాదు. ఆయన ఏమాత్రం కూడా సంతోషించడు. ఎందుకంటే అతని జీవితం ఎలా ఉంది? అపరిశుద్ధంగా ఉంది, మలినముగా ఉంది. ప్రభుత్వారా అపవిత్రమైన ఆ యొక్క యెషయా అన్నట్టుగా నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అంటాడు ఆయన. యెహోషువతో అన్నట్టుగాను నీ మలిన వస్త్రములు తీసివేయమంటాడు. ప్రభుత్వారా ప్రభువును స్తుతించడానికి, ప్రభువును గణపరచడానికి వస్తున్నటువంటి మనము పరిశుద్ధ అలంకారములతో ఎవరు స్తుతించాలా? దేవుని స్తుతించాలి. పరిశుద్ధ అలంకారాలతో ఎవరిని స్తుతించాలి చెప్పడమా? దేవుణ్ణి మనం స్తుతించగలగాలి. అప్పుడే దేవునికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. ఆయన సంతోషిస్తాడు, హర్షిస్తాడు. ప్రభుని ద్వారా మనం అలా స్తుతించాలంటే వైఖరి కలిగి ప్రభుని స్తుతించినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు చెప్పనండి? చెప్పనండి. హిందీలో ఒక పాట పాడుతూ ఉంటాం ఆరాధన చేసేటప్పుడు కదా, స్తుతి ఆరాధన ఉపర్ జాతి ఆశీస్ లేకర్ నీచే ఆతి. అంటే దాని అర్థం ఏంటి? స్తుతి ఆరాధన అనేది ప్రభుత్వారా ప్రభుకు మనం అర్పించినప్పుడు ప్రభుత్వారా ఆయా స్తుతుల మధ్యలో ఆయన ముగ్ధుడై ఉండి, స్తుతుల మధ్యలో ఆయన ఆసీనుడుగా ఉండి, స్తుతులను బట్టి ఆయన ఆనందించి, ఆయన పరమేశ్వరుడు ఆయన సంతోషించి మనకి ఇవ్వాల్సినటువంటి దీవెనలు దేవుడు మనకు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కేవలం స్తుతించడము, ఆరాధించడం అంటే దేవుని బిడ్డలారా కాలక్షేపం కొరకు చేసే మాటలు కాదు. కాలక్షేపం కొరకు మనం ఆరాధించడం కాదు. స్తుతిలో విడుదల ఉంది. ఆమె చెప్పండి. స్తుతిలో అభిషేకం ఉంది. ఆమె స్తుతిలో ప్రభువుని ద్వారా స్వస్థత ఉంది. హల్లెలూయా. మళ్ళీ చెప్పడం హల్లెలూయా. కాబట్టి అందరం మనం మైమరిచి దేవుని మనం నోరారా మనసారా దేవుని స్తుతించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? స్తుతుల మధ్యలో ఆయన ఆశీర్వదుడుగా ఉంటాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు చేయి స్తోత్రముల పైన ఎలా ఉంటున్నాడు చెప్పండి? చెప్పండి. ఎక్కడ 2-3 నా నామమున ఏకీభవిస్తారో చెప్పండమ్మా. 2-3 నా నామమున ఏకీభవిస్తారో
మధ్యలో నా ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలో నా భక్తిహీనుడు అర్పించే బలును బట్టి కాదు దేవుడు సంతోషించడం. దేవుని యందు భయభక్తులు కలిగి చెడును అసహించుకుంటూ ప్రభువునందులారా భక్తి జీవితంలో ఎవరైతే సాధకం చేసుకుంటారో, ఎవరైతే తమను తాము భక్తి జీవితంలో జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారో, ఎవరైతే దేవునికి దినదినము సమీపంగా జీవించాలని ఆశపడుతూ ఉంటారో, వారిని బట్టి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రభు బిడ్డలుగా మనం ఏం చేయాలి అంటే, ఈ భక్తి జీవితంలో దేవుని బిడ్డలారా ప్రతిదినం మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి ప్రతిదినం? ఈ భక్తి జీవితం అనేది అలవర్చుకోవడానికి ఒక రోజుతో ఇది వచ్చేది కాదు. అమ్మ, నేను జ్ఞాపకం చేసుకున్నాను, గుడిలో కనబడిపోయినంత మాత్రాన మనం భక్తులుగా మారం. we need to exercise to live. అర్థమవుతుందమ్మా? పరిశుద్ధ జీవితం జీవించడానికి ప్రతి దినం కూడా మనం ఏం చేయాలా? ప్రయత్నం చేస్తూనే ఉండాలి, అభ్యాసం చేస్తూ ఉండాలి. ఆమేన్. తిమోతి రాసిన పత్రిక నేను మీకు జ్ఞాపకం చేస్తున్నామా, మీకు అందరికి తెలిసిన విషయం. తిమోతి రాసిన పత్రిక, ప్రియ దేవుని బిడ్డలారా, మీకు అందరికి తెలిసినటువంటి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో. అమ్మా, మొదటి తిమోతి 4వ అధ్యాయం అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే ఏం చేసుకోవాలటమ్మా? సాధనం చేసుకోవాలి. దేవభక్తి విషయంలో లేక దైవభక్తి విషయంలో పనికి మాలని వాటన్నిటిని విసర్జించి అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను ఒక మాట అక్కడ రాయబడింది, కానీ అపవిత్రమైనది ఏదైనా సరే ఏం చేయాలా? చెప్పండి ఏం చేయాలి చెప్పండి? విసర్జించాలి. ఆమె మనకు నష్టం తెచ్చే వాటిని గూర్చి, మన పవిత్రతకు భంగం కలిగించే వాటి, అది ఏదైనా సరే, మన భక్తి జీవితానికి ఆటంకం కలిగించే జీవిత పరిస్థితులు ఏవైనా సరే వాటిని మనం ఏం చేయాలి చెప్పండమ్మా? త్యజించాలి, విసర్జించాలి. ఏం చేయాలండి? విసర్జించాలి. మన భక్తికి భంగం కలిగిస్తూ ఉన్నాయి, మన రక్షణకు భంగం కలిగిస్తూ ఉన్నాయి, మన పరిశుద్ధ జీవితానికి ప్రభువుని బిడ్డలారా అవి మచ్చగా ఉంటున్నాయి గనక, ఆటంకకరంగా ఉంటున్నాయి గనక, ప్రియ దేవుని బిడ్డలారా దేవునికి సమీపంగా జీవించడానికి అవి మనకు అడ్డుగా వస్తున్నాయి గనక, వాటి విషయమై మనం అప్రమత్తత కలిగి జాగ్రత్త కలిగిన వారమై మేల్కోగలిగిన వారమై ఉండి దేవభక్తి విషయంలో లేక దైవభక్తి విషయంలో మనకు మనమే ఏం చేసుకోవాలంటే చెప్పండి, అందరూ చెప్పండి, ఏం చేసుకోవాలి? మళ్ళీ చెప్పడం, ఏం చేసుకోవాలి? సాధనం అంటే చెప్పండి ఎక్సర్సైజ్ చేయాలి, అభ్యాసం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఏం చేయాలి చెప్పండి? ప్రాక్టీస్ చేయాలి. ఇది ఒక రోజు వచ్చేసరి పని కాదు. ఇది ప్రతి దినం కూడా భక్తి జీవితంలో ఎదగడానికి, ప్రభువుని దేవునికి సమీపంగా జీవించడానికి, దేవుని సంతోషపెట్టే జీవితాలు జీవించడానికి ప్రతి దినం కూడా ఈ భక్తి జీవితంలో మనల్ని మనం ఏం చేయాలి చెప్పడము? ఎదగడానికి, వృద్ధి చెందడానికి, దేవునికి ఇష్టంగా జీవించడానికి ప్రతి దినం కూడా మనకు మనమే ఏం చేయాలి చెప్పడము? సాధకం చేసుకోవాలి. ఏం చేసుకోవాలి చెప్పడమా? అందరూ చెప్పండి, ఏం చేసుకోవాలి? సాధకం చేసుకోవాలి. మన మాటలు ఎక్కడ తప్పిపోతున్నామా? మాటలు కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన నాలుగు మన అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏదైనా పనికి మాలినటువంటి మాటలు వింటున్నామా?
ప్రభుత్వారా వాటి విషయమై మనం అప్రమత్తత కలిగి ఉండాలి. లేక ఏదైనా చూడకూడని దృశ్యాలు మనం చూస్తున్నామా, ఒకవేళ చూసి మనం ప్రభుత్వారా వెంటనే మనకు చెడు ఆలోచన, చెడు తలంపులు మనలో కలుగుతున్నాయా, లేక మనం ఏ నడక నడుస్తున్నాం, ఏ పడక మనం అంటే అన్ని విషయాల్లో మనల్ని మనం ఏం చేసుకోవాలి చెప్పండి అమ్మా, ఏం చేసుకోవాలా? వి మస్ట్ బి సెల్ఫ్ కంట్రోల్ అన్నమాట. అంటే మనకు మనము ప్రభుత్వం మానిటోరియం విధించుకోవాలి, మనకు మనమే అర్థులు నియమించుకోవాలి. దేవుని బిడ్డలుగా ఇది మనకు తగినది కాదు, ఇది మనం చేయదగినది కాదు, ఈ మార్గంలో నడవకూడనిది, ఈ మాటలు మనకు మాట్లాడకూడనిది, ఈ సాంగత్యాలు మనం చేయకూడనిది. ప్రభుత్వారా ఇలా చేయటం వలన మన భక్తికి భంగం కలుగుతుంది కనుక, నా ద్వారా దేవునికి అవమానం కలుగుతుంది కనుక, ఈ విషయంలో నన్ను నేను సరి చేసుకోవాలి, నన్ను నేను దిద్దుకోవాలి, నన్ను నేను జాగ్రత్త పరచుకోవాలి. నా అపవిత్రత జీవితాన్ని లేక నా పవిత్ర జీవితాన్ని అపవిత్రపరచుకోకూడదని ఏం చేయాలి చెప్పడమ్మా? ఏం చేసుకోవాలి? జాగ్రత్త పడాలి. సాధకం చేసుకోవడం అంటే మనల్ని మనము దేవునికి అనుకూలమైన జీవితాన్ని జీవించడానికి మనల్ని మనము భద్రపరచుకోవడం. ఆమేన్. మళ్ళీ చెప్పడం ఆమేన్. మనల్ని మనము దిద్దుకోవడం, మనల్ని మనము చక్కపరుచుకోవడం, మనల్ని మనం ప్రభుత్వ కంట్రోల్ చేసుకోవడం. ఆమేన్. కొన్నిసార్లు పరిస్థితులు వస్తాయి, కంట్రోల్ తప్పే పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మనం ఏం చేయాలి చెప్పడమ్మా? అందుకే బైబిల్లో రాయబడి ఉంది, ప్రియ దేవుని ద్వారా ఇంద్రియ నిగ్రహం అంటే దాని ఉద్దేశం ఏంటి? సెల్ఫ్ కంట్రోల్ అని ఇంగ్లీష్లో రాయబడింది. ఏ కంట్రోల్ అంట? పరిస్థితులు మనం అదుపు తప్పే పరిస్థితులు కొన్ని ఎదురవుతాయి. ఆ పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? మనల్ని మనము జాగ్రత్త పరచుకోవాలి. కొన్నిసార్లు ఇతరులు రెచ్చగొట్టే పరిస్థితులు మనకు ఎదురవుతాయి. కొన్నిసార్లు ప్రభుత్వారా దేవుని స్తోత్రకులు ఒక చేయకూడని పనులు చేయడానికి పరిస్థితులు ఉసిగొలుపుతాయి. మాట్లాడకూడని పరిస్థితి మాట్లాడకూడని మాటలు మాట్లాడే పరిస్థితులు, సంఘటనలు, సన్నివేశాలు జరుగుతాయి. అలాంటప్పుడు మన భక్తి జీవితానికి భంగం కలుగుతున్నట్లు మనల్ని మనం ఏం చేసుకోవాలి చెప్పండి? జాగ్రత్త పడడానికి కొరకు ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. రక్షణ పొందడం సులువే అమ్మ, నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రక్షణ పొందడానికి నువ్వే ఖర్చు పెట్టాల్సిన అక్కర్లేదు. అర్థమవుతుందమ్మా? రక్షణ పొందడానికి చెప్పండి, ఏ మెంటలు ఎక్కాల్సిన అక్కర్లేదు, ఏ గుడ్డలు ఎక్కాల్సిన అక్కర్లేదు, ఏ తరణీలు ఇవ్వాల్సిన అక్కర్లేదు, యాత్రలు చేయాల్సిన అక్కర్లేదు, ఏ నదులలో మునగాల్సిన చెప్పండి అమ్మా అక్కర లేదు. రక్షణ పొందడానికి ప్రభుత్వారా ఆయనే మన కొరకు చేయాల్సిన కార్యాలన్నీ కూడా ఆయన చేశాడు. మరి రక్షణ పొందడానికి మనం ఏం చేయాలి? ప్రభు సన్నిధికి వచ్చి ఆయన దేవుడుగా గుర్తించి నీ కొరకు ఆయన ఏం చేశాడు ఆ విషయాలను గ్రహించిన దానిపై పాపివని గ్రహించి నీ పాపంలో ఒప్పుకొని ఆయన రక్షకుడుగా స్వీకరించడమే నువ్వు రక్షణ పొందడం. నీ హృదయంలో దేవుడికి చోటు ఇవ్వడమే రక్షింపబడడం. నీ పాపాలు ఒప్పుకోవడమే రక్షింపబడడం. నీ పాపాలు ఒప్పుకోవడం, పశ్చాత్తాపడమే రక్షింపబడడం. పశ్చాత్తాపడి మారు మనసు పొంది అది ఒక కొత్త వ్యక్తులుగా పాత ఇదిగో ఏమైపోతుందమ్మా? దేవుని స్తోత్రం. 2 కొరింథీయులు 5:17 మనం చూస్తూ ఉన్నాం కదా, ఇదిగో పాతవి గతించును. చెప్పండి సమస్తము నూతన వాయును అని మనం గమనిస్తున్నాం. హల్లెలూయా. మరి చెప్పడమ్మా హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ మాట బిహోల్డ్ ఓల్డ్ థింగ్స్ ఆర్ పాస్డ్ అవే, ఎవ్రీథింగ్ బికమ్ న్యూ అని మనం గమనిస్తూ ఉన్నాం కదా. కాబట్టి పాత విషయాలన్నీ కూడా ఏం కావాలో చెప్పడమ్మా? గతించి పాత విషయాలన్నిటి విషయమై మన స్వస్తి పలికి నూతన జీవితం జీవించడానికి తీర్మానం చేసుకోవడమే మానవ మనసు. ఆమేన్. మళ్ళీ చెప్పడమ్మా హల్లెలూయా. ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత అమ్మా రక్షణ కొరకు నువ్వు ఖర్చు పెట్టాల్సిన అక్కర్లేదు, ఏ ప్రయాసపడాల్సిన అక్కర లేదు. నువ్వు పాపని గ్రహించి ఆ పాపముల కొరకు ఆయన చనిపోయాడు కనుక, మన పాపములు ఆయన మోస్తాడు కనుక, ఆ శిక్ష ఆయన భరించాడు కనుక ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆ పాపముల విషయమై పశ్చాత్తాపడి నూతన జీవితం జీవించడానికి ప్రభువుని ద్వారా తీర్మానం చేసుకోవడమే ప్రభువుని ద్వారా రక్షణ పొందడం. దేవుని స్తోత్రం చెప్పడమ్మా హల్లెలూయా. మళ్ళీ చెప్పడమ్మా హల్లెలూయా. అయితే రక్షణ పొందిన తర్వాత ఇప్పుడు ఏం కావాలా? నువ్వు రక్షింపబడ్డావు, సంతోషకరం. ఇప్పుడు రక్షింపబడిన తర్వాత నువ్వు ఏం చేయాలి? నీ ముందు ఉన్నటువంటిది ఏంటి? పరిశుద్ధమైన జీవితం జీవించడం. లోకానికి వేరై కదా అపొస్తలుల కార్యం 2:37 మనం గమనిస్తున్నాం. వారు ఈ మాటలు హృదయంలో ఉంచుకొని మేమేం చేద్దామని పేతురుని అడగగా, పేతురు ఏం చేశాడు? ఏం చెప్పాడమ్మా? మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్టిజము పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ వరమును మీరు పొందుతారు. అంత మాత్రమే కాకుండా మీరు ఈ లోకానికి వేరై చెప్పండి మీరు లోకానికి
వేరే ఏం చేయాలా అంటే దేవుని స్తోత్రం. రక్షణ పొందిన తర్వాత మీ మాటలు మారాలి, మీ ప్రవర్తన మారాలి, మీ వేషభాషలన్నీ కూడా ఏం కావాలి చెప్పడమా? చెప్పండమ్మా ఏం కావాలా? మారాలి. ఎవ్రీథింగ్ బికమ్ అంటే కేవలం ప్రభుత్వ ద్వారా బట్టలు మార్చుకుంటే సరిపోదు. అర్థమవుతుందమ్మా? కాబట్టి అన్ని మన జీవితాల్లో సమస్తం ఏం కావాలి చెప్పండి? నూతనమైనవిగా కనబడాలి. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. పాతవన్నీ మన జీవితాల్లో ఏం కావాలా? గతించిపోవాలి. అప్పుడు సాడీలు చెప్పే అలవాటు ఉన్నాయా, కొండలు చెప్పే అలవాటు ఉన్నాయా, నిందలు మోసే అలవాటు ఉన్నాయా, చెడు మాటలు మాట్లాడే అలవాటు ఉందా, బూతు మాటలు మాట్లాడే అలవాటు ఉన్నాయా, కొండలు చెబుతూ ఇంటింటికి తిరిగే అలవాట్లు ఉన్నాయా? దేవుని స్తోత్రంలోకి ఇవన్నీ కూడా మన జీవితాల్లో ఉండడానికి వీలు లేదు. అలా ఉన్నారని కాదు కానీ ప్రభుత్వం ద్వారా మీరందరూ చాలా మంచివారు కనబడుతూ ఉన్నారు, చాలా సంతోషం. కానీ అలా పాత జీవితం కొత్త జీవితానికి ఏం కనబడాలా? వ్యత్యాసం అనేది కనబడాలి. ఆమె నువ్వు రక్షణ పొందావు, బ్యాప్టిజం పొందావు, సరే ప్రభు నమ్ముకున్నావు, సంతోషకరం. మళ్ళీ ప్రభుత్వం ద్వారా యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా ప్రభుత్వం ద్వారా అలాగే ఉందనుకోండి, మీరు రక్షణ పొందినట్ట? చెప్పనండి. మారు మనసు పొందినట్ట? చెప్పనండి. పొందినట్ట? దానికి ఏం ప్రయోజనం ఏమీ లేదు. మారు మనసు తగిన ఫలము ఫలించుడి అని మనం గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి రక్షణ పొందిన తర్వాత ప్రియ దేవుడి బిడ్డలారా, మన రక్షణను మనం ఏం చేసుకోవాలి చెప్పండి? కాపాడుకోవాలి. ఏం చేసుకోవాలి? మళ్ళీ చెప్పండి. ఏం చేసుకోవాలి చెప్పండి? కాపాడుకోవాలి. దట్ ఈస్ ద మోర్ ఇంపార్టెంట్. చాలా మంది రక్షింపబడ్డారు, రక్షణ పొందుకున్నారు, సంతోషమే. కానీ ఆరంభంలో ప్రభుత్వం ద్వారా చాలా వైరాగ్యం కలిగి జీవిస్తారు, నిష్ట కలిగి జీవిస్తారు. ఆరంభంలో ప్రభుత్వం ద్వారా ఎంతో భక్తి కలిగిన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ రాను రాను వారు భక్తి ఏమవుతుందో చెప్పండి? ఏదో పెద్దలు అన్నట్టుగా రాను రాను రాజుగురు అన్నట్టుగా కొన్ని రోజులు ముందున్న ఆసక్తి ఉండదు, ముందున్న ప్రార్థన జీవితాలు ఉండదు. రక్షణ పొందినటువంటి ప్రభుత్వం ద్వారా తొలి దినాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం ద్వారా ఆ వైరాగ్య జీవితం ఉండదు, వేరుబాటు జీవితం ఉండదు, ప్రత్యేకమైన జీవితం ఉండదు. మళ్ళీ ప్రభుత్వం ద్వారా గుంపులో కలిసిపోయినట్టుగా జీవిస్తూ ఉంటారు. అలా ఉండడానికి వీలు లేదు. రక్షింపబడిన తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను నువ్వు భద్రపరచుకోవడానికి ప్రయత్నించాలి. ఆమె ఎక్కడికి వెళ్ళినా ప్రభుత్వం ద్వారా నిన్ను నువ్వు నీ ప్రత్యేకతను నువ్వు కాపాడుకోవాలి, నీ రక్షణను కాపాడుకోవాలి, నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవాలి, నీ ప్రత్యేకతను నువ్వు కాపాడుకోవాలి. మన ప్రత్యేకతను మనం కాపాడుకోవాలి. అది పరిశుద్ధ జీవితం. ఆమె హల్లెలూయా. నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏప్రిల్కు రాసిన పత్రిక ప్రభుత్వం ద్వారా ఒకసారి ఆ మాట తీయండి. ఏప్రిల్కు రాసిన పత్రిక నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏప్రిల్కు రాసిన పత్రిక 8వ అధ్యాయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీరు గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ 8వ అధ్యాయంలో నేను మీకు జ్ఞాపకం 9వ వచనం చదవడము. నేను కొత్త నిబంధన చేదును, అది నేను ఐగుప్తు దేశంలో నుండి మీ పితరులు వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభుత్వ ఐగుప్తు దేశంలో మన ప్రియుడు ఉన్నప్పుడు దేవుడు వారిని ఏం చేస్తారు చెప్పండి అమ్మా? వారి ప్రార్థనలు చేశాడు. వారి ప్రార్థనలు దేవుడు ఆలకించి వారి మూలుగులు విని కదా. నిర్గమకాండం 2వ అధ్యాయం మీరు మొదటి ఆఖరి భాగాల్లో మీరు గమనిస్తే ఆ విషయాలు గమనిస్తాయి. 3వ అధ్యాయం మొదటి 2-3 వచనాల్లో గమనించిన ఆ విషయాలన్నీ కూడా రాయబడ్డాయి. దేవుడు వారి మూలుగులు విని ప్రభుత్వ ద్వారా దేవుడు మోషేను లేవనెత్తి మోషే ద్వారా ఐగుప్తు దేశం నుండి వారికి ఏం కలుగజేశారు చెప్పండి? ఏం కలుగజేశాడండి? ఎవరికి? ఇజ్రాయేలుకి ఏం కలుగజేశాడు చెప్పండి అమ్మా? ఏం కలుగజేశాడు? విడుదల కలుగజేశాడు. ఒకసారి స్తోత్రం చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఐగుప్తు దేనికి సాదృశ్యంగా ఉంది? లోకానికి సాదృశ్యంగా ఉంది. దేనికి సాదృశ్యం ఉందమ్మా? లోకానికి సాదృశ్యం ఉంది. ఇప్పుడు అక్కడ నుండి దేవుడు వారిని ఏం చేశాడు? విడిపించాడు. ఒక నూతన నిబంధన వారితో చేసి మీరు ఈ ఐగుప్తు దేశం ఉండకూడదు, మీరు అక్కడ నుండి మీరు బయట వెళ్ళాలి అన్నట్టుగా దేవుడితో ప్రభుత్వం ద్వారా దేవుడు వారితో ఒక నూతన నిబంధన చేసి దేవుడు వారిని నడిపించాడు. ఆమె ఎందుకు నడిపించాడు? దేవుని ఉద్దేశం ఏంటి అమ్మా? ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడు ఫరో అధికారులను తీసివేసి ప్రభుత్వం ఇశ్రాయేల్లోనే ఒకరిని నాయకుడిగా దేవుడు చేయలేకపోవునా? చెప్పనండి.
వారి శత్రువును అణచివేసి ప్రభువుని ద్వారా మీరు ఇక్కడ దర్జాగా బ్రతకండి అయ్యా, యూసుఫ్ కాలంలో మీరు ఎలా ఉన్నారో అలా దర్జాగా బ్రతకండి, మీ విరోధులు నేను అణచివేస్తున్నాను, మీకు ఎటువంటి శత్రు భయం లేకుండా చేస్తాను, ఈ ప్రాంతంలోనే నేను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పడానికి దేవుని కదా అసాధ్యమా? చెప్పనండి, అసాధ్యమా? కాదు. మరి దేవుడు ఎందుకు విడిపించాడు? అన్ని అద్భుతాలు ఎందుకు చేశాడు? దేవుడు ఎందుకు విడిపించాడు? దేవుని ఉద్దేశం ఏంటి చెప్పండి. 2 కొరింథీయులు మన జ్ఞాపకం 6వ అధ్యాయం 2 కొరింథీయులు 6వ అధ్యాయం 2 కొరింథీయులు 6వ అధ్యాయం ప్రభువుని ద్వారా మీరు ఇక్కడ చదవడమని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని స్తోత్రం. వాక 18 వచనం చదవండి. 6:18 మనం జీవముగల దేవుని ఆలయమై ఉన్నాము. నేను వారి దేవుడనై ఉందును, వారు నివసించి సంచరించును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి ఏం కావాలి చెప్పండమ్మా? బయలు వెళ్ళడి, ప్రత్యేకముగా ఉండు. దేవుని స్తోత్రం చెప్పడమ్మా, హల్లెలూయా. మళ్ళీ చెప్పడమ్మా, హల్లెలూయా. మీరు వారి మధ్య నుండి ఏం కావాలని చెప్పడమ్మా? అమ్మ చెప్పండి. ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడు అక్కడ పరిస్థితుల్లో దేవుడు చక్కదిద్దడానికి ఆయనకు అవకాశం లేదా? ఆయనకి ఏమైనా అసాధ్యమా? చెప్పండి, ఏమైనా అసాధ్యమా? కాదు. మీరు ఐగుప్తులో ఉంటే మీరు ఆ ప్రత్యేకమైన జీవితం జీవించడానికి వీలు లేదు. కాబట్టి మీరు నా ప్రజలు, నేను నీతో నూతన నిబంధన మీతో చేస్తున్నాను. నేను ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డలు, నా రక్తం చేత మీరు కొనబడిన వారు కనుక మీరు వారి మధ్యలో నుండి మీరు తొలగిపోయి, వారి మధ్య నుండి మీరు తొలగిపోయి ఏం కావాలంట? ప్రత్యేకంగా ఉండాలంట. దేవుని స్తోత్రం చెప్పడం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు, ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరిని కూడా లోకమనే ఐగుప్తు నుండి దేవుడు మీరు విడిపించారు. ఆమేన్ చెప్పండి, మళ్ళీ చెప్పండి. అయితే నా ప్రశ్న ఏంటంటే, మీరు ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తున్నారా? నీ ప్రత్యేకతను బట్టి, నీ పరిశుద్ధతను బట్టి, నీ కుటుంబంలో, నీ బంధువుల మధ్యలో ఏదైనా ప్రభావం చూపగలుగుతున్నావా? నీ ప్రార్థన జీవితం కానీ, నీ వైరాగ్య జీవితం కానీ, నీ ప్రతిష్ఠ జీవితం కానీ, నీ ప్రత్యేకమైనటువంటి జీవితం కానీ, మీరు ప్రభువుల ద్వారా ప్రభు కొరకు ఒక నిష్ఠ కలిగి జీవించడం ద్వారా నీ కుటుంబంలో ఏమైనా ప్రభువుల ద్వారా దేవుని స్తోత్రం వాక, మీ కుటుంబంలో ఏదైనా ప్రభువుల ద్వారా దేవుని స్తోత్రం వాక మీరు ఒక ప్రత్యేకతను చూపించగలుగుతున్నారా? చెప్పండి, చూపించగలుగుతున్నారా? అమ్మ, నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, మీరు ఏ ప్రత్యేకతను మీరు కలిగి ఉండకపోతే మీ భక్తి జీవితం ఇతరులకు ప్రభావం, మీ కుటుంబంలో కానీ మీ బంధువుల మధ్యలో ప్రభావం చూపకపోతే వారిని, మీ పొరుగు వారిని కానీ, మీ బంధువుల వారిని కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ ఎప్పటికీ మీరు రక్షించుకోలేరు. మీకు అర్థమవుతుందమ్మా? వారిలో ప్రభుత్వ దేవుడు వాక్యంలో రాయబడింది, ఒక విశ్వాసి అనేటువంటి భార్య లేక విశ్వాసి అయిన స్త్రీ ఉంటే అవిశ్వాసి అయిన భర్తను ఏం చేస్తుందట? రాబట్టుకుంటుంది, రక్షించుకుంటుంది. ఎలా రక్షించుకుంటుంది చెప్పండి? తమ నడవడి ద్వారా, తనలో కలిగినటువంటి మార్పును బట్టి, తన దేవుని కొరకు జీవిస్తున్నటువంటి ప్రత్యేకతను బట్టి, ఆ పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి, ప్రియ దేవుని పిల్లారా, నువ్వు నీ స్నేహితులను రక్షించుకోవచ్చు, నీ కుటుంబ సభ్యులను నీవు రక్షించుకోవచ్చు. ఏ ప్రభావం లేని నువ్వు జీవితాన్ని, భక్తి జీవితాన్ని జీవిస్తున్నావు అంటే ఎక్కడ పోతే ఆ పాట పాడుతున్నావు అని అర్థం. అవునా? దేవుని వాక్యంలో రాయబడింది, ప్రభువులారా దేవుని స్తోత్రం, విశ్వాస అవిశ్వాసులతో చెప్పండి చెప్పండి. అక్కడే పై వచనాలు మీరు గమనిస్తే ప్రభువులారా అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం కదా, అవిశ్వాసులతో వెరీ గుడ్, జోడిగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగులకు చీకటికి ఏమి పొత్తు, క్రీస్తులకు బలియాలకు ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడి. మీరు గమనించండి, మీ ప్రత్యేకమైన జీవితం మీరు లేకపోతే ఎలా మీరు పరిశుద్ధులను పిలువబడతారు? ఎలా ప్రభువుకు ఏదో భయభక్తులు లేని వాడిని చెప్పుకోగలుగుతాం? ఎలా ప్రభు కొరకు ప్రభుడు బిడ్డలారా దేవుని స్తోత్రం ఒక ప్రభుడు గణపరచగలుగుతాం? దేవుని బిడ్డలారా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, కేవలం ఆరాధన చేయడం ద్వారానే దేవునికి మహిమ వస్తుంది అని మీరు భ్రమపడకండి. అదొక భాగమే.
కానీ మన అనుదిన ప్రవర్తన ద్వారా దేవునికి ఏం కలుగుతుందని చెప్పండి. అందరూ చెప్పండి, దేవునికి ఏం కలుగుతుంది? మళ్ళీ చెప్పండి, ఏం కలుగుతుంది? దేవుడి కొరకు జీవించడం ద్వారా నీ సత్ప్రవర్తనను బట్టి ఏం కలుగుతుంది చెప్పండి అమ్మా. చెప్పండి, ఏం కలుగుతుందమ్మా? ఎఫెసీయులకు రాసిన పత్రిక, ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడే ఉన్నాం కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ప్రియ దేవుని బిడ్డలారా, నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 4వ అధ్యాయం 17 వచనం చదవండి. 4:17. కాబట్టి అన్నజనులు నడుచుకున్నట్లు మీకు ఇక మీదట నడుచుకున్నవాదని ప్రభువునందు మీకు సాక్ష్యం ఇస్తున్నాను, లేక ప్రభువునందు మీకు ఆజ్ఞాపిస్తున్నాను, ప్రభువునందు మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు ఇక మీదట ఎలా నడుచుకోకూడదట? అన్నజనుల వల్ల నడుచుకోవడానికి వీలు లేదు. వారి పద్ధతులను కానీ, వారి మార్గాలను కానీ, వారి ప్రభుత్వ ఆచారాలను కానీ మనం ఆచరించడానికి ఏమాత్రం కూడా వీలు లేదు. ఎందుకండి దేవుడు ఐగుప్తు నుండి మిమ్మల్ని విడిపించాడు. అన్యజనుల నుండి దేవుడు మేము ప్రత్యేకపరిచాడు. ఆ చీకటి నుండి వెలుగులోనికి దేవుడు మిమ్మల్ని నడిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మళ్ళీ చెప్పండి, హల్లెలూయా. మీరు ఇప్పుడు పరిశుద్ధులు, మీరు ఇప్పుడు దేవుని చేత పిలువబడిన వారు, దేవుని చేత ఏర్పరచబడిన వారు, ఆయన రక్తం చేత కొనబడిన వారు, దేవుని చేత, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రముగాక ఆయన స్వాస్థ్యంగా పరిగణింపబడుచున్న వారు మీరు. ఆమేన్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అన్ని జనులు నడుచుకున్నట్లు మీరు నడుచుకోవడానికి వీలు లేదు. ఈ రోజుల్లో క్రైస్తవులు క్రైస్తవ జీవితాన్ని జీవించకపోవడాన్ని బట్టి దేవునికి ఏం కలుగుతుంది? అన్నజనులు నా నామం దూషింపబడుతుంది అని అన్నాడు. ఎవరిని బట్టి దూషింపబడుతుంది? మిమ్మును బట్టియే కదా అని అన్నాడు. ఎందుకు? అన్నజనుల మధ్యలో మనల్ని బట్టి దేవుడు నామానికి ఏం రావాలి చెప్పండి? మహిమ రావాలి, ఘనత రావాలి, ఆయన నామం హెచ్చింపబడాలి, సన్నతింపబడాలి, కీర్తింపబడాలి. అనేకులు మనల్ని చూసి ప్రభువుకు రాబట్టగలగాలి. ఆమేన్. ఇతరులకు మనం మాదిరి చూపించగలగాలి, ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉండాలి, ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలి, ఇతరులకు చుక్కాని వారిగా ఉండాలి. ఆమేన్. ఇతరులను ప్రభువుల పిల్లరా, దేవుని స్తోత్రం, ప్రభువుకు ఆదర్శించే వారిగా మనం ఉండాలి. కానీ మిమ్మల్ని బట్టి నా నామం ఏమవుతుంది అంటున్నాడు? ఎందుకు దూషింపబడుతుంది అంటే, మనము ప్రభువుని దుప్పారా క్రైస్తవులు అని పిలువబడుతున్నప్పటికీ కూడా ఆ స్టాండర్డ్స్లో, ఆ లెవెల్లో ప్రభువుని దుప్పారా ఆ స్థితిలో మనం జీవించని కారణం చేత, దేవుడు ఆశించినటువంటి ఆ పరిశుద్ధతలో మనం జీవించిన కారణం చేత మనల్ని బట్టి దేవుడి నామం ఏమవుతుంది చెప్పనండి? దూషింపబడుతుంది. పేరేమో మంచి పేర్లు కలిగి ఉంటాయి. అర్థమవుతుందమ్మా? ఉదాహరణ చెప్తున్నా, సమీరుడు పేరు పెట్టుకొని సినిమా టాకీస్లో కనబడ్డాడు అనుకోండి, ఎలా ఉంటుంది మీరు చెప్పండి? దేవుని నామానికి మహిమ కలుగుతుందా అమ్మా? దేవుని నామానికి మహిమ కలుగుతుందా? హల్లెలూయా. ఇప్పుడు నా పేరు ఆనందం అమ్మ. ఏం పేరు చెప్పండి? చెప్పండి నేను ఏమనుకోని చెప్పండి అమ్మా. మళ్ళీ చెప్పండి. నేను ఎప్పుడు ఏడ్చుకుంటూ కనబడ్డాను అనుకోండి, చూసేవారందరూ ఏమనుకుంటారు? ఎవరు పెట్టారో ఈ మహానుభావానికి ఈ పేరేమో ముఖం చూస్తే చెప్పండి, మీకు అర్థమవుతుందా? అంటే పేరుకు తగిన జీవితం నాకు లేదు కనుక ప్రభువుని దుప్పారా నన్ను బట్టి చూసేవారికి అందరికీ కూడా ఏం కలుగుతుంది? పేరేమో బాగుంది, వ్యవహారమేమో, మీకు అర్థమవుతుందా? అలాగే పేరేమో మనం అందరం దేవుని బిడ్డలం, క్రైస్తవులము, ప్రభు పిల్లలం, ప్రభువుని దుప్పారా దేవుని స్తోత్రం, ప్రభు బిడ్డలే కాకుండా దేవుని బిడ్డలను చెప్పుకుంటాము. ఎవరి బిడ్డలము? అవతవరే కోపం వచ్చేది ఎందుకో తెలుసా? అయితే మీరు దేవుని బిడ్డలైతే మేము అవును. మరి దేవుని బిడ్డలని చెప్పుకుంటున్నట్టు మనము దానికి తగినట్టుగా ఉండాలా ఉండకూడదా? మీరు ఆలోచన చేయడం, ఉండాలా ఉండకూడదా? అలా ఉండని కారణం చేతనే మనల్ని బట్టి దేవుని నామానికి ఏం కలుగుతుంది? దూషణ కలుగుతుంది, అవమానం కలుగుతుంది. కాబట్టి ప్రభు బిడ్డలుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం. మన ఆరోగ్య మూర్తిగా కదా ప్రభునందు నిర్వహించారు, గొప్ప దైవజనుడు. మీకు అందరికి తెలిసిన విషయం, రేడియో స్పీకర్ కదా. ఆయన ఒక మాట అన్నాడు, క్రైస్తవుడుగా జీవించగలిగితే అసలు సువార్త చేయాల్సిన అవసరమే ఉండేది కాదట. ఇఫ్ యు లీవ్ యాజ్ ఎ ట్రూ క్రిస్టియన్, దేర్ ఇస్ నో నీడ్ టు షేర్ ద గాస్పెల్. మీకు అర్థమవుతుందా?
ఒకవేళ మనం ప్రభుత్వం ద్వారా అలాంటి ప్రవర్తన కలిగి మనం జీవించగలిగితే ప్రియ దేవుని ద్వారా ఇంత దిద్దుబాట్లు ఎందుకు అవసరం వస్తుంది చెప్పండి? మీకు అర్థమవుతుందండి? కానీ ప్రభునందు ప్రియులారా, నేను మీకు జ్ఞాపకం చేస్తున్న దేవుని స్తోత్రం కాక ఇక్కడ మనం గమనిస్తున్నాం, అన్యజనులు నడుచుకున్నట్లుగా మీరు ఇక మీదట ఏం చేయొద్దటమా? నడుచుకోకూడదు. అది భక్తి కలిగిన జీవితం కాదు, అది పరిశుద్ధమైన జీవితము కాదు, అది నీతి కలిగిన జీవితము కాదు, దేవుడు హర్షించే జీవితము కాదు. ప్రభువును హర్షించే జీవితం మనం జీవించాలి అనుకున్నప్పుడు ప్రభువుల ద్వారా మనం ఏం కావాలో చెప్పండి? దేవుని స్తోత్రం కాక నేను మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రభు కొరకు సాక్షులుగా బ్రతకగలగాలి. ఆమేన్. ప్రభు ప్రేమను పంచగలిగిన బిడ్డలుగా మనం ఉండగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ చెప్పడం హల్లెలూయా. నీతి కలిగిన జీవితం మనలో కనబడాలి, యథార్థమైన జీవితం మనలో కనబడాలి. దేవుని ప్రభువును దేవుని విషయమై నిష్ఠ కలిగిన జీవితం మనకు కనబడాలి. హల్లెలూయా. మళ్ళీ చెప్పడం హల్లెలూయా. కాబట్టి ప్రభు బిడ్డలుగా నేను మీకు జ్ఞాపకం, పరిశుద్ధత మనం ఏం చేసుకోవాలి చెప్పండి? వారైతే అంధకారమైన మనస్సు కలిగిన వారే. అక్కడ కింద మీరు చదవడమా? కింద అక్కడ మాట రాయకూడదు, చదవండి, చదవడమా? కింద చదవండి, చదవండి, చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇక్కడ మనం గమనిస్తున్నాం ప్రియ దేవునిలారా, వారైతే అంధకారమైన మనస్సు కలిగిన వారై తమ హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవముల నుండి వేరుపరచబడిన వారై తన మనస్సు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. ఎవరు? అన్యజనులు. సంతోషమే ప్రభువులారా. మరి మనం ఏం చేయాలి? వారు సిగ్గులేని వారైండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కామకత్వమునకు అప్పగించుకొనిరి. అయితే మీరు యేసును గురించి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్న వారు కాదు. మీరు యేసును గురించి విన్నారు కనుక, సత్యమును గురించి విన్నారు కనుక ప్రియ దేవుని బిడ్డ అలాగే జీవిస్తున్నారంటే మీరు అలాంటి విషయాలు ఇక్కడ నేర్చుకున్న వారు మీరు కారు. కాబట్టి ప్రభు బిడ్డలుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం ప్రకారం ఇది దేవుని యందు భక్తి కలిగిన వారు మనం చెప్పుకుంటున్నా, మంచిదే. ఈ భక్తి కలిగినటువంటి జీవితము నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక ఇద్దరు జీవితాన్ని మేము ముందు పెట్టి నేను క్లుప్తంగా నేను ముగిస్తానమ్మా. దానియేలు ఉన్నాడు. దానియేలు సంగతి అందరికి తెలుసు కదమ్మా, తెలుసా తెలీదా? తెలుసు. సరే, కొద్ది గొప్ప పూర్తిగా తెలియకపోయినా పేరన్నా విన్నారు కదా. మన మధ్య ఉన్న డానియేలు గారి గురించి కాదు నేను చెప్పేది అమ్మా, బైబిల్ ఉన్న డానియేలు గురించి చెప్తున్నాను. బబులోను దేశానికి చెరగా కొనిపోబడ్డారు వారు. 70 సంవత్సరాల చెర కొరకు వారు కొనిపోబడ్డారు. రాజులైనటువంటి ప్రభువుల ద్వారా సిద్కియా రాజు, అలాగే ప్రభువుల ద్వారా ఇంకొక రాజు కాలంలో వారు కొనిపోబడ్డారు. అంటే నేను విజ్ఞాపకం చేస్తున్న నెబుకద్నెజర్ చేత వారు కొనిపోబడ్డారు. అది 70 సంవత్సరాలు బబులోను చెర. అంతకుముందేమో ప్రభువుల ద్వారా దేవుని స్తోత్రంలో ఐగుప్తు చెర, అది 400 సంవత్సరాలు. 800 సంవత్సరాలమా? ఇది 70 సంవత్సరాల చెర. ఇది ఆ చెరలోనికి కొనిపోబడిన వారిలో దానియేలు కూడా ఉన్నారు. దానియేలు మహా జ్ఞానం కలిగిన వాడు. ఆ యొక్క ప్రభువుల ద్వారా జ్ఞానం గల వారు కనుకనే వారు అక్కడ కొనిపోయినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అక్కడ ఎంచబడినటువంటి వారిలో దానియేలు అతి శ్రేష్టమైన జ్ఞానం గలవాడుగా ఎంచబడ్డాడు. అతనికి మంచి అధికారాలు ఇవ్వబడ్డాయి. సంతోషం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అతను మంచి అధికారం కలిగిన వాడు కనుక ప్రియ దేవుని బిడ్డలారా రాజు ఆజ్ఞ చేత అతనికి కావలసిన అన్ని కూడా భోజన పదార్థాలన్నీ కూడా ఏది లోటు లేకుండా సమృద్ధిగా అతనికి ఇవ్వబడుతూ వస్తూ ఉన్నాయి. మరి దానియేలు ఏం చేస్తాడు? ఆ భోజన పదార్థాలను బట్టి చెప్పండి అమ్మా. దానియేలు వారి కొరకు ఏర్పాటు చేసినటువంటి భోజనాన్ని బట్టి తమను తాము అపవిత్రపరచుకుంటున్నట్లు వాటిని ఏం చేస్తాడట? వాటిని ఏం చేస్తాడు చెప్పండి? వాటిని మానేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే ప్రభువుల ద్వారా నిన్ను నీవు పవిత్రపరచుకోవడానికి, అది ఏదైనా సరే, నేను అపవిత్రపరిచేది ఏదైనా సరే, వాటిని ఏం చేయాలా చెప్పడం? ఏం చేయాలి? అందరూ చెప్పడం ఏం చేయాలి? మానేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మళ్ళీ చెప్పడమా హల్లెలూయా. అందరూ చెప్పడమా హల్లెలూయా.
ఇంకో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తానమ్మా ప్రభుత్వారా, చిన్నగా మనం అర్థం చేసుకోవడానికి రెండు ఉదాహరణగా నేను జ్ఞాపకం. యోనా గ్రంథం 763 పేజీ. యోనా గ్రంథం చూడండి. యోనా గ్రంథం మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే కదా. యోనా గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనకు కనబడుతుంది. 763 పేజీ నంబర్ అనుకుంటున్నాను. తీసినటువంటి వారు చెప్పండి. తీసినటువంటి వారు ఈ మాట చదవండి అమ్మా. 9వ వచనం చదవండి. నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందు దేవుడైన యెహోవా యందు భయభక్తులు, నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. ఇప్పుడు నా వైపు ఆలోచన చేయండి. ఇంకా మీరు అది చదివారు కదా. ఈ స్టోరీ అంతా, ఈ సంఘటన అంతా కూడా మీకు విదితమే, మీకు అందరికీ ఎంతో తెలిసినటువంటి విషయం కదా. యోనాను దేవుడు ఏం చెప్పాడు? నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించయ్యా, వారి దోషం మీద కనబడుతుంది, వారి నాశనం సంభవింపబోతుంది, కాబట్టి నేను తీర్పు తీర్చకముందే నువ్వు వెళ్ళి వారికి సువార్త ప్రకటించు, వాళ్ళ మారు మనసు పొందుతారేమో అని యోనాను దేవుడు ఏం చేస్తాడు చెప్పండి అమ్మా. చిలక చెప్పినట్టు చెప్పి ఏం చేశాడు? నమ్మి ఏం చేస్తాడు చెప్పండి అమ్మా, ఆజ్ఞనిచ్చాడు. వెళ్ళయ్యా, నా పని నువ్వు చేయని. ఎందుకంటే యోనా చిన్న ప్రవక్తగా ఒకడికి ఎంచబడుతున్నాడు కదా, అతడు కూడా ప్రవక్తగా ఎంచబడుతూ ఉన్నాడు. ఇతడేం చేశాడు? నినివే పట్టణానికి వెళ్ళాల్సింది బదులు ఎక్కడ వెళ్ళాడు? తర్షీషుకు వెళ్ళాడు. ఒక మంచి పని చేశాడంటే టికెట్ కొని వెళ్ళాడు. కేవ్ ఇచ్చి డ్రైవర్ ఏం కొని వెళ్ళాడు? టికెట్ కొనుక్కొని ఎక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు? తర్షీషుకు వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. సముద్రంలో ఏం జరిగిందమ్మా? తుఫాను చెలరేగింది. ఇక నానా అవస్థలు పడతారు. పైన ఉన్న వారందరూ కూడా ఏం చేస్తున్నారు చెప్పండి. అందరు ఉన్నటువంటి వారందరూ కూడా తుఫాన్లో నుండి రక్షితము తాము కాపాడుకోవడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ కూడా చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా తుఫాను తట్టలేదు. ఇక వారు ప్రభుత్వం ద్వారా చావు రేవో అన్నట్టుగా ప్రభుత్వం ద్వారా వారి ప్రాణాలు అరచేతిలో పట్టుకొని కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఎక్కడ? అందరు చెప్పడం ఎక్కడ? ఇప్పుడు వారు ప్రభుత్వం ద్వారా ఇక్కడ బ్రతకడానికి ఏం చేయాలో, ఇక చేరబడడానికి ఏం చేయాలో వారికి అర్థం కావట్లేదు. చేయాల్సిన ప్రయత్నాలు అన్ని కూడా చేశారు. ఫైనల్గా వారికి ఒక డిసిషన్ తీసుకున్నారు. ఏంటంటే మనలో ఎవడో ఒకడు చెప్పండి ఉండకూడని వాడు ఎవడో, చేయకూడని నేరం చేసిన వాడు ఎవడో ఉన్నాడు. అతన్ని బట్టి మనకు చెప్పండి అమ్మా, ఈ శాపం మనం వెంటాడుతూ ఉంది అని వారు ఏం చేశారంటే చీట్లు వేసుకున్నారు. అప్పుడు పోయి ఆ చీటి ఎవరి పేరున వచ్చింది? చూడండి, పాపం ఎవరిని ఎట్లా పట్టిస్తుందో మీరు ఆలోచించండి. ఎవరి పేరున వచ్చిందమ్మా? ఈయన ఎక్కడున్నాడు అప్పుడు ఆ సందర్భంలో? ఈ పైన జరుగుతున్న తతంగాలన్నీ కూడా వారు పడుతున్న శ్రమ, వారు ఎదుర్కొంటున్న ఇబ్బంది, వారు ఏడుస్తున్నప్పుడు ఏడుపులు, వారి కేకలు, వారి బెడ బొబ్బలు, ఇతనికి ఏం వినపట్లేదు. నిశ్చంతంగా పోయి ఎక్కడ ఉన్నాడమ్మా చెప్పండి? ఓడ కింది భాగం వెళ్ళి హాయిగా అసలు ఎంత భయంకరమైన విషయం మీరు ఆలోచించండి. ఇల్లు కాపుతుంటే ఎవరైనా నెమ్మదిగా ఉంటాడా? ఇంట్లో నెమ్మదిగా ఉండొచ్చు. అలాగే ప్రభుత్వ సముద్రం అంతా పెద్ద దూషిస్తూ ఉంటే ప్రభుత్వ తరంగాల మధ్య ఆ పడవ ఏమవుతుందమ్మా చెప్పండి? అలపింతలు అవుతూ ఉంటే, అటు కుట్టాడుతూ ఉంటే, ఆ కేకలు బెడబొబ్బులు అక్కడ వినబడుతూ ఉంటే ఈయన ఏది పట్టనట్టుగా ఏది అంటున్నట్టుగా ఎక్కడ పోయి పడుకున్నాడు చెప్పండి? ఎక్కడ పోయి పడుకున్నాడమ్మా? అంతా చెప్పడమ్మా, ఎక్కడ పోయి పడుకున్నాడు? ఓడ కింది భావన అమారున పోయి ఏం చేశాడంట? మొత్తానికి ఈ చీటి ప్రభుత్వ ద్వారా అతని పేరు మీద వచ్చింది. అతను వెతుకుంటూ వచ్చేసరికి ఈ మహానుభావుడు ఏం చేస్తున్నామా? మహానుభావుడు పడమ్మా, కుంభకర్ణుడు పడమ్మా, ఏమన్నా చెప్పండి? దేవుని స్తోత్రం, సంతోషం, మంచి పేరు పెట్టారు. మహానుభావుడు ఏం చేస్తున్నాడు? ఏమా? అప్పుడు వారు లేపి ఒక మంచి పై పేరును పెట్టారు. ఏ పేరు పెట్టి లేపుతున్నారు చెప్పండి? ఏమా? మీరు ఆలోచన చేయండి. అసలు ఈ మాటలు, ఈ వ్యవహారాలు గమనిస్తే నాకు ఎంత అసహ్యంగా కనపడ్డదో అమ్మా. మీరు ఆలోచన చేయండి. ఈ మాటలు చాలా ఆలోచింపజేశాయి. వారి ప్రాణం అంతా కూడా ఎవరి చేతిలో ఉంది అమ్మా? పడవ క్షేమము, పడవలో ఉన్నటువంటి వారి యొక్క క్షేమం అంతా కూడా ఎవరి చేతిలో ఉంది? యోనా చేతిలో ఉంది. ఆ ప్రభుత్వం ద్వారా ఆ పరిస్థితికి అంతా కూడా కారణం ఎవరు చెప్పండి? యోనానే.
సరే, మొత్తానికి వారు వెళ్ళి ఏం చేస్తున్నాడు, ఈ నిద్రపోతా నీకేం సంభవించిందయ్యా, అసలు నీ స్థితి ఏంటి, నీ అడ్రస్ ఏంటి అని వారు ఆరాధీయడానికి ప్రయత్నం చేస్తే అతడు ఇస్తున్నటువంటి జవాబు చూడండి అమ్మా, మీరు ఎంత చక్కగా జవాబు ఇస్తున్నారు చూడండి. ఇప్పుడు చదవండి మా మాట. నేను హెబ్రీయుడను. హెబ్రీయుడు అంటమ్మా, అమ్మా నా వైపు చూడండి ఎంత చదువుతున్నదో నా వైపు. హెబ్రీయుడు అంటే అర్థం ఏంటంటే అమ్మా, ఆ కాలంలో మొట్టమొదట క్రైస్తవులు హెబ్రీయులు అని పిలువబడ్డారు. చెప్పండి అమ్మా, అందరూ చెప్పండి. ఎవరు? హెబ్రీయులు అన్నారు. హెబ్రీయుల తర్వాత యాకోబు తర్వాత ఇశ్రాయేలులుగా పిలువబడ్డారు. చెప్పండి అమ్మా. యేసు ప్రభుల వారి కాలంలో యూదులుగా పిలువబడ్డారు. చెప్పండి అమ్మా. ఇప్పుడు ఎలా పిలువబడుతున్నారు? క్రైస్తవులు. అంత్యోదయలో మొట్టమొదట శిష్యులు క్రైస్తవులు అనబడేది అని మనం గమనిస్తున్నాం. ఇప్పుడు ఏమని పిలువబడుతున్నారు? క్రైస్తవులుగా. అంటే పరిస్థితులు బట్టి పేరు మారుతూ వచ్చింది. ఆమె మొట్టమొదటి హెబ్రీయులు అన్నారు. హెబ్రీయుల తర్వాత ఏమన్నా చెప్పండమ్మా? ఇశ్రాయేలు పిలువబడ్డారు. ఇశ్రాయేల్ తర్వాత ఏమన్నారు చెప్పండి? యూదులు అన్నారు. ఆ తర్వాత ఏమన్నారు చెప్పండమ్మా? క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి హెబ్రీయుడన్నా, హెబ్రీయుడన్నా, ఇశ్రాయేలుడన్నా, యూదులన్నా ఎవరు చెప్పండమ్మా? క్రైస్తవుడే. ప్రభునందు విశ్వాసం ఉంచిన వారే, దేవుడు అంగీకరించిన వారే. అది గుర్తు పెట్టుకోవాలి. ఆమె. ఇప్పుడు ఈయన చెప్తున్నాడు చెప్పండి, నేను హెబ్రీయుడను. ఏమంటున్నాడమ్మా? అంటే నేను క్రైస్తవుడిని. రెండోది ఏం జవాబు చెప్తున్నాడు చెప్పండి? సముద్రమును భూమిని సృష్టికర్త అయిన ఆకాశమందు దేవుడై ఉన్న యెహోవా యందు ఏం కలిగిన వాడు? మళ్ళీ అందరు చెప్పండి, ఏం కలిగిన వాడు? ఎవరి యందు భయభక్తులు కలిగిన వాడు? ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా, ఈ మాటకు అతడు చేసిన పనికి ఏమన్నా పొంతనుందా? నాకు చెప్పండి, అందరు చెప్పండి. పేరేమో ప్రవక్త అమ్మా. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు ఈయన? ఇంతగా జరుగుతూ ఉంటే కూడా అర్థమవుతుందమ్మా, అయ్యో నాది తప్పైందయ్యా, నన్ను క్షమించండి, నేను పలానా పరిస్థితి నాది, నేను తప్పు చేశాను, నన్ను పలానా చోటుకి తీసుకెళ్ళండి, మీ పడవ క్షేమంగా ఉంటుంది, మీరు క్షేమంగా ఉంటారని అంటున్నాడా? అనట్లేదు. చెప్పండమ్మా, ఏదో చిత్తచచ్చిన అన్నట్టుగా నేను క్రైస్తవుడు, నేను హెబ్రీయుడు. ఎవరంటున్నారు చెప్పండి? ఐఎమ్ ది క్రిస్టియన్, నేను మామూలు వ్యక్తిని కాదు అన్నట్టు మాట్లాడుతున్నాను. నేను ఎవరు అనుకున్నారు అసలు? నేను ఎవరినని చెప్పండి? ఇక కింద దాని నిర్వచనం చూస్తున్నాం. భూమికి ఆకాశములకు సృష్టికర్త అయిన యెహోవా యందు నేనేం కలిగిన వాడను? ఈ భయభక్తులు కలిగిన వాడు నిశ్చింతంగా. అర్థమవుతున్నామా? దేవునికి ఆజ్ఞకు లోబడకుండా, దేవుని ఆజ్ఞకి ఏమాత్రం కూడా భయపడకుండా, దేవుడు చెప్పాల్సినటువంటి వార్తను మోసుకెళ్ళి ఆ ప్రజల యొక్క రక్షణను మేలుకోరాల్సినటువంటి ఈ వ్యక్తి నిశ్చింతంగా ఏం చేస్తున్నా చెప్పడమా? నిద్రపోతుంది. మళ్ళీ పైకి ఏం చెప్తున్నాడు? యెహోవా యందు. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, దేవుని యందు భయభక్తులు గలవారమని మనం చెప్పుకుంటూ, ఒకవేళ వ్యవహారాలు సరగలేకపోతే, క్రియలు సరగలేకపోతే, మాటలు సరగలేకపోతే, మన ఆచారాలు సరగలేకపోతే, మన పద్ధతులు సరగలేకపోతే, మన క్రైస్తవుడు మనం చెప్పుకుంటే ఏమైనా ప్రయోజనమా? చెప్పండమ్మా. అమ్మా, క్రైస్తవులమనిపించుకొందురు, క్రీస్తు లేవితము లేకనే యుందురు. తెలుసమ్మా ఈ పాట? నేను జ్ఞాపకం చేస్తున్నా. దేవుని పిల్లరా, ఈ పాట తెలియకపోతే ఈ పాట బాగా తెలుసు కదా కదా. మారామంటూ సాక్ష్యం చెప్తారు, మారామంటూ సాక్ష్యం చెప్తారు. అనేకులు దేవుని బిడ్డలుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అన్యజనులు నడుచుకోవడానికి వీలు, వాళ్ళు నడుచుకున్నట్టుగా మనం జీవించడానికి వీలు లేదు. మనం ప్రత్యేకింపబడిన వారు, దేవుని చేత పిలువబడిన వారు.
ఈ ఆకాశమును భూమికి నీ సృష్టికర్త అయినటువంటి దేవుని పిల్లలుగా మనం పరిగణింపబడుచున్న వారు, పిలువబడుచున్న వారు, ఆ నామకరణం చేయబడిన వారు. ఆమేన్. ఆయన రక్తం చేత కొనబడిన వారు. ఆమేన్. దేవుని సొత్తైన ప్రజలు మనం. ఎవరు చెప్పండి? కొరింథీ పత్రికలో, తిమోతి పత్రికలో ఉంటున్నాం. మీరు విలువ పెట్టి చెప్పండి అండి. యువర్ నాట్ ఆర్డినరీ పర్సన్. అర్థమవుతుందండి? धाम देकर प्रभु ने आप लोगों को चुन लिया है, खरीद लिया है. ఆమేన్. అర్థమవుతుందమ్మా? దేవుడు ఏం చేస్తాడు చెప్పండి అమ్మ? విలువ పెట్టి. అర్థమవుతుందా? విలువ పెట్టి తన అమూల్యమైనటువంటి, ప్రశస్తమైనటువంటి, తన పరిశుద్ధమైన తన ప్రాణాన్ని మన కొరకు బలిగా పెట్టాడు. ఆమేన్. కాబట్టి ప్రభు బిడ్డలుగా నేను జ్ఞాపకం చేస్తున్నాను, క్రైస్తవ జీవితం ఆషామాషి జీవితము కాదు. చెప్పండి. క్రైస్తవ జీవితం మనం అనుకున్నంత సులువైనది కాదు. అందుకే ప్రభు అన్నాడు, ఇరుకు మార్గమున పోరాడ ప్రయత్నం చేయమన్నాడు. విశాల మార్గం, లోక మార్గం ఏది చెప్పండి? విశాల మార్గం. మనం ఎంచుకున్న మార్గం ఏది? ఇరుకు మార్గం. ప్రియ దేవుని బిడ్డలారా, లోకస్తులాగా జీవించడానికి వీల్లేదు, భక్తిహీనులాగా జీవించడానికి వీల్లేదు, అనజనులాగా మనం ప్రవర్తించడానికి వీలు లేదు. ప్రభు బిడ్డలుగా చెప్పుకుంటున్నటువంటి మనం ఒక ప్రత్యేకతను కలిగి జీవించాలి, పరిశుద్ధతను కలిగి జీవించాలి. ఆమేన్. మనలో ప్రభు బిడ్డలారా, దేవునికి భక్తి సువాసన రావాలి, పరిశుద్ధత అనే సువాసన రావాలి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రభు బిడ్డలుగా నేను జ్ఞాపకం చేస్తున్న ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభునందు ప్రియులారా, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి మనం, దేవుని యందు భయభక్తులు గలవారమని చెప్పుకుంటున్నటువంటి మనం భక్తి జీవితంలో అనుదినం సాధన చేస్తూ, భక్తి జీవితంలో ఎదుగుతూ, ప్రియ దేవుని బిడ్డలారా, యూదా పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం రాయబడింది. చెప్పండి. 8వ వచనం చదవండి. యూదా పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చదవండి. తొట్టిల్లకుండా దాని పై వచనం చదవమ్మా. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు ఏం చేయాలంట? కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన యేసుక్రీస్తు రాకడ కొరకు, లేక కనికరం కొరకు, ఆయన కృప కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండు. దేవుని స్తోత్రం చెప్పడమా, హల్లెలూయా. అందరూ చెప్పడమా, హల్లెలూయా. అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు ఏం చేసుకోవాలంటే చెప్పడమా, అందరూ చెప్పండి. ఏం చేసుకోవాలా? వి మస్ట్ బిల్డ్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం ఏం చేసుకోవాలి చెప్పండి? కట్టుకోవాలి. అది నేర్చుకోవాలి. గుడికి రావడం కూడా మంచిదే. ఇంత మటుకు సరిపెట్టుకుంటే మన భక్తి జీవితం సరిపోదు. ప్రియదేవుని బిడ్డలారా, మనం ఏదైతే నేర్చుకుంటున్నామో, ఏదైతే తెలుసుకుంటున్నామో, ఏదైతే ప్రభువుని బిడ్డలారా ప్రభువుని గురించి నేర్చుకుంటున్నామో, మనం ఎలా ఉండాలో, ఎలా జీవించాలో, ప్రభువుని బిడ్డలారా ఆయన ఎలాంటి జీవితం మన నుండి కోరుకుంటున్నారో ఆ జీవితం యొక్క విధానాలన్నీ కూడా అనుదిన జీవితంలో మనం ఏం చేయాలి చెప్పండి? ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఏం చేయాలండి? మళ్ళీ చెప్పండి. ఏం చేస్తూ ఉండాలి? అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు ఏం చేయాలి చెప్పండి అమ్మా. మళ్ళీ చెప్పడం ఏం చేయాలి? మళ్ళీ చెప్పడం ఏం చేయాలి? దానికి ముందు పేతురు రాసిన పత్రిక 2 పేతురు ప్రియ దేవుని బిడ్డలారా 3వ అధ్యాయం 14వ వచనం చదవండి. 3వ అధ్యాయం 14వ వచనం త్వరగా చివరిగా. ప్రియులారా, వేటి కొరకు? పై వచనం చూస్తే కనపడుతుందమ్మా. పై వచనం చూస్తే కనపడుతుంది. ఆయనను మనం ఆయన వాగ్దానము బట్టి కొత్త ఆకాశ క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాం. వాటి యందు నీతి అంటే పరలోకం కొరకు మీరు కనిపెట్టుచున్నారు కాబట్టి అక్కడ ఉన్నది నీతి అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కడమడునట్లు జాగ్రత్త పడుడి. ఎవరి దృష్టి కట? మన ప్రయాణం అంతా కూడా ఎవరి కొరకు చేస్తుందని చెప్పండి? దేవుని స్తోత్రకి లోక మన లక్ష్యం ఏంటి? అందరూ చెప్పండి. మన లక్ష్యం ఏంటి? మన గురేంటి? ఎందుకు ప్రభు నమ్ముకున్నాను చెప్పండి అమ్మా. ఆయన కలిసి వస్తుందనా? ఎందుకు ప్రభు నమ్ముకున్నారు మీరు? మన ఉద్యోగాల కొరక చెప్పండి అమ్మా. ఏదైనా ఆశీర్వాదాల కొరక? ఎందుకు ప్రభు నమ్ముకున్నారు మీరు చెప్పండి.
స్వస్థత కొరకా? ఎందుకు ప్రభువుని నమ్ముకున్నాను? నేను మీకు జ్ఞాపకం చేసుకున్న ప్రియులారా, ప్రభు దగ్గరికి రావడానికి ఇటువంటి కారణాలన్నీ మనకు దోహదపడవచ్చు. అర్థమవుతుందమ్మా? ప్రభు దగ్గరికి రావడానికి అది అనారోగ్యం అని కావచ్చు, లేకుంటే దుష్టుల చేత పీడింపబడుచున్నటువంటి సంఘటన కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్రభు దగ్గర రావడానికి అవి ఉపయోగపడ్డాయి, మంచిదే. కానీ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ప్రియ దేవుని బిడ్డ, ప్రభునందు మనం ఎందుకు విశ్వాసం ఉంచాం, మన గమ్యం ఏంటి, మన ప్రయాణం ఏంటి, మన లక్ష్యం ఏంటో మనం ఎరగా. ఆమేన్. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలును ఎందుకు విడిపించాడండి? ప్రత్యేకంగా జీవించాలని ప్రభు కోరాడు, సంతోషకరమే. కానీ వారిని ఎక్కడికి తీసుకెళ్లాలని దేవుడు విడిపించాడు? పాలు తేనెలు ప్రవహించు దేశం, వాగ్దాన దేశానికి, పరమ కానాను. ఆమేన్. అక్కడికి వెళ్ళాలనే ఉద్దేశంతో వారి కొరకు ఒక ప్రత్యేకమైన దేశాన్ని దేవుడు సిద్ధపరిచి అక్కడికి వెళ్ళాలనే ఉద్దేశంతో దేవుడు ఏం చేశాడు? ఐగుప్తు దేశం నుంచి దేవుడు వారిని విడిపించాడు. ఇప్పుడు మనం రక్షణ పొందాం కదా, ఎందుకొరకు ఈ విశ్వాసం, ఈ యాత్రలో మనం ఎందుకు సాగుతున్నాం? మన లక్ష్యం ఏంటి, మన గురేంటి, మన గమ్యం ఏంటి? చెప్పనండి, చెప్పనండి. పరలోకమే నా బాట, పరిశుద్ధతే నా బాట. ఆమేన్. పరలోకమే నా బాట, పరిశుద్ధతే నా బాట. భూమి నుండేది ప్రస్తుకాలమే, భూమి నుండేది ప్రస్తుకాలమే. యేసునికై సువిశేషముకై, ఆమేన్. ఆయనతో సదాకాలం ఉండాలనేది మన ఆశ. ఆమేన్. అంతే కదా? మరి అక్కడికి వెళ్ళాలి అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక మధ్యాహ్న కాల సమయంలో ఎలా ఉంటే మనం అక్కడికి వెళ్తాం అనుకున్నాం? ఎలా జీవించినా పర్వాలేదా? లేదు, లేదు, అలా జీవించడానికి వీలు లేదు. ప్రభు కొరకు నిష్ట కలిగి జీవిస్తాం, భక్తి కలిగి జీవిస్తాం, దైవ భయం కలిగి జీవిస్తాం. ప్రత్యేకతను మనం కాపాడుకుందాం. ప్రభు కొరకు ఒక వైరాగ్య జీవితాన్ని జీవించడానికి ఇష్టపడదాం. ఆమేన్. హల్లెలూయా. అలాంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. అందరూ లేచి నిలబడండి.